మొట్టమొదటగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, ఈ మహావతార్ ఫౌండేషన్ వారికి, నాగమణి గారికి, మిగిలినటువంటి జానులందరికీ నా సహస్ర కోటి ధ్యాన ప్రణామాలు. నా పేరు వరలక్ష్మి. నేను ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. నేను గత 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు దరిదాపుగా 2000లో వచ్చాను ధ్యానంలోకి. 25 సంవత్సరాల నుండి ఈ ధ్యానంలోనే కొనసాగుతూ ఉన్నాను. ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. చివరి క్షణం వరకు ఇదే ఆనందంలో ఉంటాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనం ధ్యానం టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ధ్యాన అనుభవాల గురించి ఈరోజు మనం సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. ధ్యాన అనుభవాలు, అనుభవము అంటే ఏంటి? అనుభవాలు ఎట్లా కలుగుతున్నాయి, ఎందుకు కలుగుతున్నాయి, ఎన్నాళ్ళు కలుగుతాయి, ఆ అనుభవాల నుండి ఏం నేర్చుకుంటాం, ఆ అనుభవాలను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది, ఆ అనుభవాలు మన జీవితానికి ఒక దిక్సూచి లాగా ఏ విధంగా నడుపుతున్నాయి అనే అంశాన్ని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఓకే, నేను 2000లో మెడిటేషన్లోకి వచ్చాను. నేను మెడిటేషన్లోకి రావటం, ఒక మనిషి మానవుడిగా మెడిటేషన్లోకి రావటానికి చాలా తిరస్కరించాను. ఇవన్నీ భాష్ అంత అవుతుంది, అది ఇది అంటే మనకు తెలియనంత వరకు అలా అనుకుంటాం. అజ్ఞానం అనేది మనకున్నది. నా అజ్ఞానాన్ని గురించే చెప్తున్నాను. అలా అనుకుంటూ వచ్చాను. సరే, ఏదో చిన్నప్పుడు మేము గుంటూరులో పుట్టాను. నేను చదువుకున్నాను. బిఏ, ఎంఏ, పిహెచ్డి, పోస్ట్ డాక్టరల్ ఇవన్నీ చేశాను. ఒక కాలేజ్లో 7 years వర్క్ చేశాను. ఆ తర్వాత పర్సనల్ లైఫ్లో బాహ్య జీవితం గురించి ఒక 5 నిమిషాలు మొట్టమొదటి మాట్లాడుకుందాం. ఎంఏ పాస్ అయ్యాను. ఆ తర్వాత పిహెచ్డి చేసేసాను, డాక్టరేట్ తీసుకున్నాను. ఆ తర్వాత పోస్ట్ డాక్టర్ కూడా న్యూఢిల్లీ ఫెలోషిప్ తోటి చేశాను. 5 lakhs ఫెలోషిప్ అంటే ఎగురుకుంటూ పోయి అది చేశాను. ఆ తర్వాత లెక్చరర్గా చేశాను. ఆ తర్వాత మా ఆయన తాళి కట్టేశాడు, అవుట్. పాపం ఆయన తప్పు లేదు. మా ఆయన అంటే క్లాసెస్ చెప్తున్నారు, రాజుగారు, వివిజి రాజుగారు మా హస్బెండ్. సరే, ఆయన ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఆయన పెట్టిన షరతు ఒకటి, యు ఆర్ నాట్ లెస్ దాన్ మీ బట్ యు ఆర్ నాట్ గ్రేట్ దాన్ మీ ఆల్సో. నేను, నా జాబ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్, ఇఫ్ యూ వాంట్ యూ మ్యారీ మీ అని ఆ రోజు చెప్పారండి. ఇప్పుడు పెళ్లి కావాలి కదా, సరే లేని పెళ్లి చేసుకున్నాం. మామ ఇట్ ఈస్ నార్మల్ అయిపోయింది. అప్పుడు ఒక సంకటం వచ్చింది. నేనేమో యూనివర్సిటీలో ఆర్ఏ రీసెర్చ్ అసోసియేట్గా చేశానండి. చేస్తూ నాకు రీడర్ పోస్ట్ రాబోతున్నది. ఇంకొక 2 నెలల్లో నోటిఫికేషన్ పడుతుంది. యు ఆర్ ది సీనియర్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ యూనివర్సిటీ అని వాళ్ళు చెప్పారు. పాపం చెప్తే, అది లక్ష్మి నువ్వు వదులుకోవాకమ్మా, వదులుకుంటే ఇలాంటి జాబ్ రాదు అని. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, ఓసీల కంటే అంత తక్కువ జాబ్స్ వస్తాయి కాబట్టి నువ్వు వదులుకోవాకమ్మా అన్నారు. అయినా సరే ఇంకా తప్పరా. మా వారేమో ఒక చోట, పిల్లాడు ఒక చోట, నేను ఒక చోట, ఇలా ఉండి నో, ఇక లైఫ్ మనీనే కాదు అన్న ఉద్దేశంతో జాబ్ వదిలిపెట్టేశాను. ఫినిష్. ఇక వెళ్ళాను, మా వారు ఎంబడి పడ్డాను. ఇక అంతే, ఇక దుక్కుకొని జీవితం. సరే, బాబు పుట్టాడు, అంతా బాగానే ఉంది. పెద్ద మా ఆయన ఎయిర్పోర్ట్లో ఆఫీసరు. నేనేమో బాగా చదువుకున్నాను, ఓకే అనుకున్నా, హ్యాపీగా ఉన్నాను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి అంత దేవుడు పూజలు చేసేదాన్ని కాదు, మా అమ్మ పోలిక అనుకున్నా. అంతవరకే నాకు తెలిసిన నాలెడ్జ్. తర్వాత ఏమైంది, సరే మా అక్క పెళ్లి కోసం ఎవరో చెప్పారు, సాయిబాబా పూజ మా అక్క పెళ్లి అవుతుంది అన్నారు. మా అక్క పెళ్లి అవుతే కానీ నా పెళ్లి కాదు కదా. అప్పటికే నేను పిహెచ్డి చేశాను కదా. అయ్యోయ్యో, ఇట్లా కాదు, అడ్డంకి తొలగిపోతుంది అన్నారు. సరే, వీళ్ళందరూ ఎంబడబడుతున్నారు అని చెప్పి అక్క కోసం సాయిబాబా పూజ చేశాను. 2 వారాల్లో మా అక్క పెళ్లి సెటిల్ అయింది. అంటే నాకు లైన్ క్లియర్ అయింది అనమాట. ఇక మా వాళ్ళు ఊరుకుంటారా, నువ్వు పూజ చేయగానే అక్క పెళ్లి ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయింది, అయింది, ఇంకా నువ్వు నీ మొగుడు కోసం నువ్వు చేయమన్నారు. వారిని
ఎవరో గడ్డాలు ఆయనకు పూజ చేస్తే నా మొగుడు ఎక్కడి నుంచి ఊడి పెడతాడు అని ఇలా నవ్వుకుంటూ తిరస్కరిస్తూ అదంతా నా అజ్ఞానం అనమాట. అప్పట్లో తెలియదు నాకు. అన్నాను. సరే ఒక ఫెలోషిప్ రావాలని ఒక అప్లికేషన్ సాయిబాబా దగ్గర పెట్టాను. రాకపోతే నిన్ను నేను నమ్మను. వస్తే అంతే కదండి, మన బేరం అంతా మనకు లాభం జరిగితే దేవుడితోటి బేరం, లాభం జరగకపోతే దేవుడిని తిట్టిపోస్తాం, అదే మనం చేసేది అన్నాను. సరే పెట్టాను. నాకు ఢిల్లీ ఇంటర్వ్యూ వచ్చింది. ఓ అయితే బాబా ఉన్నాడు అనుకున్నా. అప్పుడు కొంచెం వర్షిప్ బాబా మీద కలిగింది. సరే అదంతా అయిపోయింది. ఫెలోషిప్ వచ్చింది. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను పెళ్ళయింది, ప్రెగ్నెంట్ గా ఉన్నా. అప్పటి వరకు ఓహో ఎంత బాగుంది ఆహా అంటూ సాయిబాబా పూజలకి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఏమైంది, కడుపుతోటి ఉండగా నాకు ఆయాసం స్టార్ట్ అయింది. అయ్యో ఆయాసం స్టార్ట్ అయింది, బాబా నేను నీ భక్తురాల్ని. ఎంత అహంకారమో చూడండి నాకు. నేను నీ భక్తురాల్ని అయితే బిడ్డను ఎవరన్నా శిక్షిస్తారా తండ్రి అనేవాడు? నువ్వు నాకు ఈ ఆయాసం ఎందుకు పోగొట్టవు? ఒక చెంప నా కడుపులో ఉన్న బిడ్డ ఎగురుతున్నాడు. ఆయాసం అంటే ఇంతే కదండి, కిందకు పైకి కిందకు పైకి. అయ్యి బాబో ఇంజక్షన్లు ఎట్టుబడి రోజు 5-6 ఇంజక్షన్లు పడుకొని ఉండేదాన్ని మన్ను తిన్న పాములాగా మంచం మీద. కడుపులో బిడ్డ ఎట్లా పెరుగుతాడు? అడ్డవుటమ్మా అడ్డవుటమ్మా అని డాక్టర్లు. ఇక భయం. ఇలాంటి గందరగోళ స్థితిలో వచ్చి అసలు నాకు ఏ నమ్మకం లేదు నీ మీద. ఎందుకంటే నాకు తగ్గించట్లా. నాకు తగ్గిస్తే నువ్వు నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. ఇది బేరం ఆడుకున్నా. కొన్నాళ్ళకి ఆ బేరం ఏం కుదరలేదు. సరే బుడ్డోడు బాగానే పుట్టాడు చక్కగా. ఆడిప్పుడు పెద్ద ఆఫీసులో అయిపోయాడు అనుకోండి. అయిపోయింది. ఆ నమ్మకం అట్లానే అయినా వదలంగా చిన్న చిన్నగా కొంచెం వదులుతూ కొంచెం వదులుతూ కప్పగంతులు వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అమ్మ నువ్వు ఇంత ఆయుష్, మా బాబు టీచర్ చెప్పింది ఆయుష్ పడిపోతున్నావు ఎందుకు, అందుకని నువ్వు ధ్యానం చేసుకొని రోగం పోతుంది అని ఇంకో ఆవిడ పెట్టింది నాకు ఒక ధ్యాని. ఓరిని ధ్యానం చేస్తే రోగం ఎక్కడన్నా పోతుందా? నాకు పెద్ద పెద్ద డాక్టర్లే చూస్తున్నాడు. అమెరికన్ డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్ అయినా రోజు నాకు ఐసీయూ హాస్పిటల్ పక్కనే ఉండాలి, ఇంటి పక్కన. అర్ధరాత్రిళ్ళు వస్తుంది అని చెప్పి ఇలా గందరగోళం మనస్కురాలనైపోయి చిట్ట చివరికి సాయిబాబా తిట్టడం మొదలుపెట్టారు. ఇంకా మనకు చేత అయింది అదొకటే కదండి, నోరున్నదని. ఎందుకంటే నాయన నువ్వు తగ్గించట్లా, నువ్వు ఉన్నావా లేవా, అసలు ఏంటి ఇదంతా, ఏంటి నిన్ను నమ్మని నేను పో అంటాం మొదలుపెట్టాం. పటం తిప్పటం మొదలు పెట్టారు. పటం తిప్పి ఇంకే దేవుడు బొమ్మ ఇలా. అలాంటప్పుడు ఈమెంటో నా ఎంబడ పడుతున్నది శనిదేవత అని చెప్పేసి ఆమెను తిట్టి నేను ధ్యానంలోకి వచ్చాను. తిట్టి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నాకు తిక్క కుదిరిపోయింది. తిక్కకు ఒక లెక్క వచ్చేసింది. ఏంటి అంటే ధ్యానం చేయటం వల్ల నాకు ఏవేవో కనిపిస్తున్నాయి, ఏవేవో వినిపిస్తున్నాయి, ఎవరెవరో మాట్లాడుతున్నారు. నేను కళ్ళు మూసుకుంటే నేను ఫోటోల్లో చూసే దేవుళ్ళు అందరూ కనిపిస్తున్నారు. ఇదేంటి కళ్ళు మూసుకున్నాను కదా నేను, దేవుళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు? కళ్ళు తెరిస్తే కదా కనిపించేది. అక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్. కళ్ళతోటే కదా మనం చూస్తే గుర్తుపట్టేది. నేను కళ్ళు మూసుకోమంటున్నారు, కళ్ళు తెరిస్తే ధ్యానంలో ఒప్పుకోరు మాస్టర్లు. కళ్ళు మూయండి, నోరు మూసుకోండి, చేతులు కట్టుకోండి అంటున్నారు. కట్టే కొట్టే తెచ్చా అంటున్నారు. అదేమంటే ఏం కట్టాలి? శరీరం కట్టే. ఏం కొట్టాలి? థాట్లను కొట్టేసే ఆలోచనలు చేయవాక కట్టా కొట్టే తెచ్చా. ఏం తెచ్చుకోవాలి? అద్భుతమైనటువంటి విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీ నీలోకి తెచ్చుకో అనే సూత్రం మీద వాళ్ళు చెప్తున్నారు ఆ మాస్టర్లు. ఈ కాస్మిక్ ఎనర్జీ మనకు కనిపించదు, ఆలోచనలు పోవు. ఇట్లా ధ్యానం మొదలుపెట్టా. ధ్యానంలోకి వచ్చి పడ్డాను. వచ్చి పడిన తర్వాత ఇక అక్కడి నుంచి మిరాకిల్స్ మొదలయ్యాయి నాకు లైఫ్ లో. ఇక కొన్ని రోగాలే పోగొట్టుకున్నానా, ఆనందంగా క్లాసెస్ తిరిగానా. అమ్మా ఇన్ని టాబ్లెట్లు ఇట్లా వేసుకొని ఒక గ్లాస్ తోటి నీళ్ళు తాగుతా. అలాంటివి టాబ్లెట్లు అమ్మ మొత్తం తగ్గించవాక కొంచెం కొంచెం తగ్గించు. ఒక్క స్థిరమైన నమ్మకం నీకుగా కలిగేంత వరకు ఏ పని నువ్వు చెయ్యొద్దు. మొట్టమొదట ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ఆన్ యువర్ మైండ్, యు ఆర్ ది జడ్జ్ ఆన్ యువర్ మైండ్. నీవే జడ్జివి. అన్ని వినదగు, ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు, నీకు నువ్వు వివరించుకో. అది మా గురువు గారు అక్కడ మాస్టర్స్ మాకు నేర్పింది. సరే అనుకున్నా, దాని మీద ప్రయోగం చేస్తున్నా. ఇక స్టార్ట్ చేసా ఎక్స్పెరిమెంట్. నా ఎక్స్పెరిమెంట్ కావాల్సిన అవసరాలు ఏంటి? నా మనసు, నా శరీరం ఉంటేనే కదండి ఏదైనా తెలుసుకునేది. నా శరీరంలో ఆపరేటర్స్, వస్తువులు ఏంటి, నేను ప్రయోగం చేయాలి కదా ప్రయోగశాలలో. ధ్యానము ఏంటి, దీని అంతు ఏమిటి, దీని గొప్ప అంతు కాదండి, దీని యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకోవాలనుకున్నాను. సైలెంట్ అనేది ప్రయోగశాలలో కూర్చున్నా.
మనసును సైలెంట్ చేసుకుంటాం. ప్రతిరోజు క్లాస్‌కెళ్ళి సైలెంట్ చేసుకుంటూ కూర్చున్నాను. మనసు సైలెంట్ అయిపోతున్నది. ఆ! లోపల నుంచి మనం అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుంటం మొదలుపెట్టేసాము. ఈ సీక్రెట్ తెలుసుకున్నానండి. ఒక 4, 5 నెలలు పట్టింది. ఆ 4, 5 నెలల్లోనే ప్రతిరోజు ధ్యానం ఎప్పుడైతే "ఏమిటి బావ నువ్వెందుకు కనిపిస్తున్నావు? ఆ! కృష్ణుడు నువ్వెందుకు కనిపిస్తున్నావు?" వీళ్ళందరూ కనిపించేవాళ్ళండి. అసలు వాళ్ళు ఉన్నారా? లేదా? అనేది డౌటు. చూసారా? ధ్యాన అనుభవాలు మనల్ని ఎటువంటివి తీసుకెళ్తాయో, ఏంటి వీళ్ళందరూ కనిపిస్తున్నారేంటి? ఇలా అనుకుంటూ ధ్యానం మొదలుపెట్టాను. ఆ రోజు నుండి ఈ రో ఈ రోజు వరకు ధ్యానం అనే ప్రక్రియలో కొనసాగుతూనే ఉన్నాను. జీవితాంతం చివరి క్షణం వరకు ఈ ప్రక్రియలోనే ఉంటాను. ఇదే సిద్ధాంతంలో జీవిస్తాను. ఎందుకంటే మన జన్మ తీసుకున్న కారణం గూడా అదే అని తెలుసుకున్నాను కాబట్టి. ఎవరు తెలుసుకున్నారు? ఎవరో చెప్తే విన్నాను, వివరించాను. నాకు నేను విచారణ చేసుకున్నాను. నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ధ్యానం చేస్తాను. తుది శ్వాస వరకు అని నిర్ణయించుకున్నానండి. అక్కడి నుంచి ఇంకా ధ్యానానుభవాలు కోకొల్లలు. సూక్ష్మ శరీరానం ఏంటి, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం ఏంటి, ఇవన్నీ మాస్టర్లు చెప్తున్నారు. కానీ వాటిని వింటున్నా గానీ వాటిని గురించి నాకు తెలీదు. వింటున్నా. ఇది ఇలా ఉంటుంది. థర్డ్ ఐ అంటే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. నీకిక్కడ ఏదో అనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అని నువ్వే గమనించు. ఏమిటి అంటే నేను చెప్తే మామిడి పండు తియ్యగా ఉన్నది అని చెప్పాననుకోండి, మీరు తీయగా ఉంటుంది గామల్లో అనుకుంటాం. కానీ తింటే అమ్మో తీయగా ఉందే అనుకుంటాం. అది అనుభవం. అనుభవానికి అనుభవం కాని దానికి డిఫరెన్స్ అంత ఉంటుందండి. తీయగా ఉంది, కాకరకాయ చేదుగా ఉంది, అది కొరికితేనే నాకు చేదు తెలుస్తుంది అని ఈ విధంగా వచ్చేసింది. వచ్చి ఎన్నో అనుభవాలను పొందాను. ఆ ప్రతి అనుభవం ఒక జ్ఞాన గుళిక, జ్ఞానం అమృత గుళిక, జ్ఞాన గుళిక, కాంతి చిహ్నం. ప్రతి ఒక్కటి మన నిండా కాంతి నింపుతుందండి. నింపుతుంది. అంతే ప్రతి అనుభవం మన నిండా కాంతి నింపుతుందండి. అని అలా వస్తూ జ్ఞానానుభవాన్ని ఎన్నో పొందాను. వాటిని గురించి ఈరోజు కొంచెం సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఎక్కువ చెప్పలేము. కొంతవరకు ఓకే. చెప్పుకుందాం. ఓకేనా? అది. అసలు అనుభవము అంటే ఏంటి? అనుభవము. మనకి నాకు చాలా అనుభవాలొచ్చాయండి. ధ్యానమే కాదు జీవితానుభవం. అనుభవమే కదండీ! ఇలా అనుభవాలు చాలా వచ్చాయండి అంటారు. అసలు అనుభవము అంటే అను అంటే అనుసరించి, భవము అంటే పుట్టింది. అనుసరించి పుట్టింది. దేన్ననుసరించి అనుభవం? ఎవరి అనుభవం అది? ఎవరికి వారిదే అనుభవం. దేనిని అనుసరించి పుట్టింది? మనసుని అనుసరించి పుట్టిందండి. ఏ విషయాన్నైనా తెలుసుకునేదేమిటి? టు నో అనేది దేని వల్ల జరుగుతున్నది? ఒరేయ్! ఇక్కడ చీకటిగా ఉందిరా, ఇక్కడ పెన్ ఉందిరా, ఇక్కడ పుస్తకం ఉంది, ఇక్కడ మేడం మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మనసు. మనసు వలనే గ్రహిస్తాం. మనసు మనసు వల్లనే గ్రహించడం అవుతుంది. ఆ మనసు నుండి ఎక్కడికి పోతుందంటే ఆత్మకు. అది అనదర్ టాపిక్. ఓకే. అది తీసేయండి. మనసు వల్లనే గ్రహించడం జరుగుతుంది. ఏదైనా తెలుసుకొనుట అంటే మనసు వల్లనే తెలుస్తూ ఉంటుంది. దాన్ని అనుభవము. అనుసరించి భవము అంటే పుట్టినది. దేనిని అనుసరించి? మనసుని అనుసరించి పుట్టినది. అనుభవం. అంతేనండి. అనుభవం అంటే మనసును అనుసరించి పుట్టినవే అనుభవాలు. ఎవరి అనుభవాలు వాళ్ళవే. అయితే ఈ మనసును అనుభవించి పుట్టినటువంటిది ఎలా పుట్టాయి? ఈ అనుభవాలు 2 రకాలండి. ఒకటి జీవిత అనుభవాలు అంటే బాహ్య జీవితం యొక్క అనుభవాలు. రెండోది అంతర్జీవితము ఆత్మ యొక్క అనుభవాలు. 2 అనుభవాలు. అనుభవాలు అని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. అసలు ఇవేంటి అని తెలుసుకుంటే 2 జీవిత అనుభవాలు, ఆత్మ అనుభవాలు. మనం జీవించి ఉన్నామంటే 2 ఉన్నాయండి. ఏమున్నాయి? ఒకటి స్థూల శరీరం ఉన్నది. 2 ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఏమైనా అనుకోండి అది ఉన్నది. ఆ జీవశక్తి ఉండాలి అంటే శరీరం ఉండి తీరాల్సిందే. లేకపోతే నా పక్కన మొత్తం జీవశక్తే. జీవశక్తి సముద్రంలో మనం ఒక డ్రాప్‌గా అట్లా నిలిచి ఉన్నామండి. అదే ఆకాశతత్వం. ఆకాశం అంటే మొత్తం ఆక్రమించి ఉన్నది. మొత్తం అనంతమై ఉన్నది. అది కనిపించదు కంటికి. కానీ దానిలో చిన్న ఒక అణువులాగా అట్లా నిలిచి ఉన్నాం. ఉన్నామా లేదా మనం?
గ్రహంలో ఇలా నిలిచి ఉన్నాం అంటే జీవశక్తి మధ్యలో మనం ఉన్నాం. మన లోపల జీవశక్తి ఉన్నది. అదే సృష్టి. మరి సృష్టిలో ప్రతి ఒక్క చిన్న గడ్డిపోచ మొదలు, కణం మొదలు, సెల్ టు మొత్తం సృష్టి మొత్తం నిలిచి ఉన్నది కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని వేటికవి నిలిచి ఉన్నాయి కదా, జీవిస్తూ ఉన్నాయి కదా, జీవనం గడుపుతున్నాయి కదా. అవన్నీ ఆకారాలు ఉన్నాయంటే శరీరం ఉన్నది. శరీరం బయట విశ్వశక్తి లేదా? ఉన్నది. లేనిది అసలు మనం ఎట్లా బతుకుతున్నాం? ఇట్లా మన చుట్టూరా మొత్తం జీవ సముద్రం, జీవశక్తి ఉన్నది. మన లోపల కూడా దూరి ఉన్నది ఆ జీవశక్తి. కాబట్టి అనుభవాలు రెండు రకాలు. ఏంటంటే ఇది మధ్యలో అడ్డంకుగా ఉన్నది. తెర తీయగా రావా? ఒక్క తెర, మనసు అనే తెర తీసావనుకో, బుద్ధి అనే తెర, మనసు అనే తెర ఇట్లా పక్కకు జరిపామనుకో, అటేమో తెల్లని కాంతి ప్రపంచం, జ్ఞాన ప్రపంచం, ఆ శక్తి ప్రపంచం, పరమాత్మ ప్రపంచం, ఆత్మ ప్రపంచం. ఇటువైపు చూస్తే అది మరిచిపోయినటువంటి ఒక తెర అడ్డం పడ్డది ఈ శరీరం. ఈ శరీరం నేను అనుకుంటున్నా, ఈ మనసు నేను అనుకుంటున్నా, దీంతో తెర అడ్డం వేసేసుకున్నా. నా ఆత్మ నాకు కనిపించాలి. అంతేనండి, సింపుల్. తెలుసుకుంటే వేదాంత సారం ఇంతేనయ్యా, ఇంతేనయ్యా, ఇంతేనయ్యా. అహం బ్రహ్మోస్మి తత్వమసి అయం ఆత్మ సర్వభూతానం అంటే ఏంటి? అన్నిట్లో నేనే ఉన్నా, నేనే అంతా ఉన్నా, అంత. కానీ మనసు అని తెరేసుకున్నా అండి. ఆ మనసు తెరని తీసుకుంటామే, ఆ మనసు అటువైపు అనుభవాలు కనిపిస్తున్నది, లైటింగ్ అనుభవాలు కనిపిస్తున్నది. మళ్ళీ ఇటు తొంగి చూస్తే బాహ్య ప్రపంచపు అనుభవాలు కనిపిస్తున్నది. ఈ అనుభవాలు రెండు రకాలు. అదే బాహ్య ప్రపంచపు అనుభవాలు, రెండోదేమో అంతర్ప్రపంచం అనుభవాలు, జీవన అనుభవాలు. ఈ రెండు రకాలు జీవిత అనుభవాలు. సరే, అది మనందరికీ తెలిసిందే. పుట్టాము, అమ్మ బజ్జలోంచి బయటకు వచ్చాము, తొలి శ్వాస పీల్చుకున్నాము, మనం చిన్నగా అమ్మ బువ్వమ్మ పెడితే తిన్నాము, పెరిగాము, చేయి పట్టుకొని నడిచాము, మన శరీరం పెరుగుతున్నది, మారిపోయింది. బుజ్జి పాపాయి కాస్త నడిచేవాడు కాస్త పరిగెత్తేవాడు కాస్త ఎద్దులాగా పనిచేసేవాడు అయిపోయాడు. ఆ తర్వాత పిల్లల్ని కంటాం, సంసారంలో పట్టం, మొయ్యటం, ఇవన్నీ తెలుసు. కానీ ఎన్ని మార్పులు జరుగుతున్నాయండి రోజు రోజుకి. చిన్నప్పుడు నమ్ముకున్నట్లు ఇప్పుడుందా? నా కళ్ళు ఉన్నట్లు ఇప్పుడున్నాయా? ఇప్పుడు చూడండి, 10 ఏళ్ల క్రితం ఉన్నట్లు నాకు శరీరం లేదు. ఆ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్లు ఇంకా 4 ఏళ్ళు పోతే ఇంకా డచ్చిపోతుంది. నేను 70 ఏళ్ల ముసలమ్మని. నో డౌట్. నాకే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత రకాలైన జీవన యాత్రలు, నా జీవన యాత్రలు అంత మార్పే. ఈ జీవిత అనుభవాలంటే మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం, కష్టం, సుఖం, నష్టం, సంతోషం, దుఃఖం, ఇవన్నీ మనమే, మన చరిత్రలే కదండి. మనకు తెలిసిన చరిత్ర ఇంతవరకే. మన జీవన యాత్రలో జరిగేటటువంటి అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి, కొన్ని మంచి అనుభవాలు ఎదురవుతాయి. అమ్మో, ఇది చేస్తే ఇది జరుగుతుందా, ఇది చేస్తే అదే కదా జీవిత అనుభవం అంటే. ఇట్లా చేయవాకమ్మా, దొంగతనం చేయవాక నిన్ను ముటికాయలు వేస్తారని పెద్దామ చెప్పింది అనుకో, ఆ పవన్ ఈ మాట ఎవరు నమ్ముతారు అని చెప్పి నా అనుభవం కోసం నేను ఎందుకంటే ఐఎమ్ జడ్జ్ ఆన్ మై మైండ్. నాకు ఏది తోస్తే, నా కర్మానుసారం ఏది తోస్తే అదే చేస్తాను నేను. ఆ తప్పు ఇంకోటి చేయలేను. ఎందుకంటే ఆ చట్రంలో నేను బిగుసుకొనే నేను అమ్మ బజ్జలో దూరాను. నా సృష్టికి నేనే కర్తని. నేను ఆడగా పుట్టడానికి, మగగా పుట్టడానికి అనే కర్మలు అనుభవించాలి. మొగుడు పోతే ఎలా ఉంటుంది, మొగుడు ఉంటే ఎలా ఉంటుంది, పిల్లలు చచ్చిపోతే ఎలా ఉంటుంది, పిల్లలు పెరుగుతుంటే ఎట్లా ఉంటుంది, పిల్లలు కష్టపెడితే ఎట్లా ఉంటుంది, పేదరికం ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను అనుభవించాలని పుట్టే. గుడ్డిదాన్ని అయితే ఎలా ఉంటుంది? గుడ్డోళ్ళు ఎందుకు పుడుతున్నారు? పుట్టుగుడ్డులు. వాళ్ళకి ఏమన్నా అమ్మ నాన్న కళ్ళు తీసేశారా? అమ్మ నాన్న మధ్యవర్తులే గాని ఎవ్వరి సృష్టికి ఎవరు కర్తలు కాదు. పైనుంచి ఏ దేవుడు అమ్మ కడుపులో ఉంటా పిల్లలకి కళ్ళు, చెవులు, ముక్కు, చెవులు ఇవన్నీ పెడుతున్నారా? ఆడ మగ, మంచి చెడు, ఒక్క తల్లి కడుపును పుట్టిన వాళ్ళే 5 రకాలుగా ఉంటారు. మరి ఏ దేవుడు ఎన్నెన్ని పెడతాడు? పాముకు చెవులు పెడతాడా? చెవుకు చెవులు పెడతాడా? మనకు చెవులు పెడతాడా? ఇదంతా తెలుసుకున్నా అంటే వేదాంత సారం ఇంతేనయ్యా, ఇంతేనయ్యా. ఎవరు పెట్టారు? నేనే అనుకున్నాను, నేనే నిర్ణయించుకున్నాను, నేనే ఆకాశంలో ఉండేటువంటి ప్రాణశక్తిని కిందకు వచ్చాను, భూమిలోకి వెళ్ళిపోయాను. భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అనేక ధాతువులు ఈ వాతావరణంలో కలుపుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే భూ వాతావరణంలో నేను పుట్టాలనుకుంటున్నాను, వెళ్ళిపోయాను. ఒక పురుషుడు తినే ఆహారంలోకి వెళ్ళిపోయాను. నా సోలే నా పురుషుడు తినే ఆహారంలోకి వెళ్ళిపోయాను, వీర్యంగా తయారయ్యాను. మరి చిన్న శరీరం కావాలి కదా, బుజ్జి శరీరం. భార్యతోటి కలిసినప్పుడు భార్య వీతంతో కలిశాను. వీర్యము వీతము ఈ రెండు కలిసినప్పుడే
నీకు పిండం ఏర్పడుతుంది. ఒక పిండంగా అమ్మ బొజ్జలో తయారయ్యాను. అమ్మ 9 నెలలు నాకు గర్భాన్ని రెంట్‌కి ఇస్తానని ఒప్పందం చేసుకున్నాం. ముందరే రాకముందరే అమ్మ నీ కడుపున నేను పుట్టబోతున్నా. బుద్ధుడైనా అదే చేశాడు, పత్రిగారైనా అదే చేశారు, ఎవ్వరు మనిషిగా పుట్టిన కృష్ణుడైనా అదే చేశాడు, రాముడైనా అదే చేశారు. ప్రతి ఒక్కళ్ళు శరీరం తీసుకున్నారంటే అమ్మతోటి ఒప్పందం చేసుకోవాల్సిందే. చేసుకున్నాను, వచ్చాను. హాయిగా 9 నెలలు కళ్ళు, ముక్కు, చెవులు అన్ని నేనే ఏర్పరచుకున్నా. ఒక్క కణం, ఏక కణం, 2 కణాలు, పురుషుడు కణం, స్త్రీ కణం కలిసి 2 కలిసి ఏమైంది? ఇది ఒక అనుభవం. ఈ అనుభవాన్ని నేను ధ్యానం ద్వారానే తెలుసుకున్నాను. నేను చూసా మొత్తం కళ్ళు మూసుకొని. అందుకనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలా ఆ 2 కణాలు, పురుష కణం, స్త్రీ కణం కాస్త ఏకకణం అయిపోయింది. ఏకత్వం, బ్రహ్మ బ్రహ్మతత్వం, సృష్టితత్వం, ఏకత్వం. భిన్నత్వం కాదు. ఏకత్వం దండే, భిన్నత్వం అంతా తనే. అలా వచ్చాను. నాకు నేను విభజించుకున్నాను. కొన్ని కణాలుగా విభజించుకున్నాను. కొన్ని కణాలు అన్ని కలిసి, ఏయ్ మీరెళ్ళి ఒక 100 కణాలు ఇక్కడ పార్ట్లుగా ఏర్పడండి అన్నాను. అన్ని పార్ట్లు నేనే ఏర్పరచుకున్నా అమ్మ బొజ్జలో. అమ్మ సేఫ్టీగా రక్షణ ఇస్తారా నాకు ఏమైనా సరే, నిన్ను బయటికి తెచ్చేంత వరకు నేను నిశలు నేను నిన్ను కాపాడతానని ఓత్తు తీసుకున్నాం కదా. అమ్మ బొజ్జలో అండం కాస్త పిండమైంది 3 నెలలకు. బ్రహ్మాండంగా అన్ని పార్ట్స్ ఏర్పరచుకున్నాను. 7th month లో లంగ్స్ ఏర్పరచుకున్నా. అంత పార్ట్స్ ఆఫ్ బాడీ రెడీ. ఎవరు చేసుకున్నారు ఇదంతా? నేనే. నా పుట్టుకకు కారణం నేనే. కాంతి కణంగా వచ్చింది నేనే, భూమిలోకి వెళ్ళింది నేనే, ఇటు నుంచి పురుషుడి నుంచి వచ్చింది నేనే, స్త్రీలో కలిసింది నేనే, ఏకకణంగా మారింది నేనే, వేల కణాలుగా మారింది నేనే, ఆడగా పుట్టాల మగగా పుట్టాల నిర్ణయించుకుంది నేనే. అన్ని చేశాను. బొజ్జలోంచి బయటకు వచ్చేసాను. తొలి శ్వాస పీల్చా. లంగ్స్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు పుట్టినా ఇంక పర్వాలా. వాడు తొలి శ్వాస పీల్చడానికి రెడీగా ఉన్నప్పుడు లంగ్స్ ఫంక్షనింగ్ అంతా అయిపోయింది. అండం కాస్త పిండమైంది. పిండం కాస్త బ్రహ్మాండం బొజ్జ నిండా వాడే. ఎటు చూసినా పిల్లాడే. ఆడు ఒక్క తన్ను తనుకున్నాడు. ఓ ఏమో ఇంక ఇక్కడనే ఉండలేను, నా అవసరం తీరిపోయింది, అమ్మ టాటా గుడ్ బై అన్నది. అమ్మని చంపడు వాడు. అద్దెకిచ్చిన అమ్మని, ఓనర్ని చంపడు ఎప్పుడు. ఎందుకంటే అమ్మా నువ్వు ఇంకో గుడ్డోడిని పంపిద్దుగానిలే అని చెప్పేసి బుడ్డక్కని వాళ్ళు కట్ చేస్తారు డాక్టర్లు. బయటకు వచ్చేసాను. కట్ చేయకపోయినా జంతువులన్నిటికీ డాక్టర్లు కట్ చేస్తున్నారా? ఆటోమేటిక్ గా తెగిపోతుంది, అది పేగు బంధం తెగుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి ఇది అనుభవమా కాదా? నా సృష్టికి నా పుట్టుక అనుభవం ఏంటో నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళ పుట్టుక అనుభవం అది. అవే వేదాంతాలు చెప్తున్నాయి. వేదాంగాలు, శృతులు, స్మృతులు, పురాణాలు అన్ని చెప్పేది ఒక్కటేనండి. తెలుసుకున్న తర్వాత ఏముండదు, గుప్పెడు తెరవనంత వరకే. తెలిసిన తర్వాత ఏముండదు. అయిపోయింది, బయటకు వచ్చాను. అంటే ఏంటి? ఇదంతా జీవిత అనుభవాలు బయటికి కంటికి కనిపిస్తున్నాయి. కంటికి కనిపించేది మనసు. ఈ ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలు ఎవరివి? నావే, నేను ఏర్పరచుకున్నవే. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమంటాము? అసలు ఆ దేవుణ్ణి తెరేసేసుకున్నాం. ఇక అటు ప్రపంచం, కాంతి ప్రపంచాన్ని మర్చిపోయాం. ఎంతసేపటికి ఈ లోకంలో పడి, ఈ ఇంద్రియాల ద్వారా ఈ మాయాజాలమైనటువంటి ప్రకృతిలో పడిపోయి, ఇదే రైటు, అది అసలు ఉందో లేదో తెలియదు, పో నాకు అనవసరం అంట. ఎందుకంటే ఈ ప్రకృతి అట్లా ఉన్నదండి. ఆ అనుభవం, ఎలాంటి అనుభవాలు కలుగుతాయి? ఎంతసేపటికి జీవిత అనుభవాల్లోనే గడిపేస్తుంటాం మనం. గడుపుతాం, పెరుగుతాం, చస్తాం, మళ్ళీ పుడతాం, చస్తాం, మళ్ళీ పుడతాం, చస్తాం. అంటే జీవిత అనుభవాల్లోనే గడుపుతున్నాము. మనలో వచ్చే మార్పులు, కష్ట నష్టాలు, పెళ్ళాం, పిల్లలు, డబ్బు, MONEY, మనీ, SHE, మనిషి అంటే MONEY, మనీ 90%. షీ, SHE, ఎందుకంటే సంతానం కావాలి కాబట్టి షీ. మనిషి అంటే అది బతుకైపోయింది. అది కాదు కదా బతుకు. ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఎన్ని జన్మలు ఏడుస్తావు? ఎన్ని జన్మలు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతావు? కాబట్టి ఇదంతా మారాలి అంటే ఏం చేయాలి? నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ అనుభవం కూడా తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వు ఎట్లా పుట్టావు భూమి మీద? నువ్వు అమ్మ బొజ్జలో చీకట్లో ఎట్లా పెరిగావు? ఇవన్నీ తెలుసుకోవద్దండి? తెలుసుకోవాలి కదా. ఆ జీవిత అనుభవాలు తెలుసుకుంటాం. అంటే అంతర్ ప్రపంచంలో ఉన్న జీవిత అనుభవాల్ని తెలుసుకుంటాం. ధ్యాన అనుభవాలు అది ధ్యానం చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అసలు మన మన అసలు మన సిద్ధాంతమే తపస్సులో ఉన్నదండి. ఋషీశ్వరు, సప్త ఋషి మండలం కనిపిస్తూ ఉంటుంది కదా. అన్ని
అందరూ సృష్టి మొత్తం తపస్సు చేస్తున్నదండి. ప్రకృతి మొత్తం తపస్సు చేస్తున్నది సైలెంట్ గా. జీవిస్తున్నదంటే తపస్సు చేస్తున్నది. గాఢ నిద్రలో ఉన్నామంటే తపస్సు చేసినట్లే. గాఢ నిద్రలో ఉన్నప్పుడే మనకు శక్తి కలుగుతున్నది కదా. అదే మేలుకొని ఉంటే తపస్సు. రెండే తేడా. తపస్సుకిన్ను గాఢ నిద్రకు ఏంటంటే మనసు నిద్రపోతుంది, శరీరం నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది. గాఢ నిద్రలో ఉంటా మన శరీరం, మన మనసు ఛార్జింగ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ నిద్ర, గాఢ నిద్ర. నిద్రలో కాదు, గాఢ నిద్రలో స్వప్నాలు కూడా రాని స్థితిలోనే మనకు అద్భుతమైన దివ్య శక్తి అందుతుంది. తెల్లవారు మళ్ళీ పని చేసుకుంటాం, మళ్ళీ రేపటి ఖాళీ అవుతుంది, మళ్ళీ పని చేసుకుంటాం. ఇది మన లైఫ్. కానీ ఎవర్ గ్రీన్ ఛార్జింగ్ లో ఉండాలంటే, ఈ సుఖ దుఃఖాలు వీటన్నిటిని దాటాలి అంటే ఎట్లా ఉండాలండి? ధ్యాన అనుభవాలు కంపల్సరీ కావాలి. అంటే జ్ఞాన ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టాలి. జ్ఞానం అంటే వెలుతురండి, జ్ఞానం అంటే గురువు అండి, జ్ఞానము అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకుంటమే ఆత్మజ్ఞానం అండి. ఇది రావటాని కోసం నువ్వు ఆ తెర తీసుకోవాలి. ఎవరు తీయాలి? తెర వేసుకున్నది ఎవరు? నువ్వే. ఈ ప్రపంచమే కరెక్ట్. ప్రకృతి క్షణ క్షణం మారిపోతుంటుంది. ఎందుకంటే దాని లక్షణమే అది. గాలి ఒకసారి నెమ్మదిగా వీస్తుంది, ఒకసారి భయంకరంగా వీస్తుంది. వెలుతురు కొంచెంసేపు కాలకుండా లైట్ గా చిన్న మంట ఉంటే కాలకుండా ఉంటుంది, పెద్ద మంట అయితే కాల్చి పారేస్తుంది. నీరు సునామీ రాకుండా ఉంటే బానే ఉంటుంది సముద్రం. ఒకసారి సునామీ వస్తే అసలు నువ్వు చూస్తున్నా, నువ్వెక్కడుంటావు? ప్రకృతి క్షణ క్షణం మన శరీరం ఎట్లా మారిపోతున్నదో ప్రకృతి అట్లా మారిపోతుంటుంది. ఆ ప్రకృతిలో జీవిస్తున్న మనకి ఈ మార్పు మామూలే. చెట్లు ఋతువులు మారుతుంటాయి. నీ తల చుట్టూ గులాబీలు, నీ సిగపాయిల మందారాలు, ఎక్కడివి రాగాలు, చక్కని అరుణ భావాలు, కొమ్మపై ఇక జంట పూలు, గూటిలో ఇక రెండే గువ్వలు, నీ మెడ చుట్టూ గులాబీలు, నీ సిగపాయిల మందారాలు. ఏమిటండి ఈ పూలు? ఏమిటండి ఈ కాపు? ఏమిటండి ఈ చెట్లు? ఏమిటండి ఈ ఋతువులు? ఏమిటండి ఈ కాలాలు? ఏమిటి మాయ మారిపోతున్నది? మల్లెలతో వసంతం. వసంత మాసంలో ఏమొస్తాయి? వసంతకాలంలో మల్లెపూలు. చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలు, వానపారు సంపెంగలు, అన్ని మనకు చుట్టాలేలే, వచ్చేపోయే అతిథులే, నీ మెడ చుట్టూ గులాబీలు అని. ఏంటండి ఎంత అద్భుతం అండి! ఏమిటి తత్వం? ఏమిటి ప్రకృతి తత్వం? ఋతుక్రమాన్ని అనుసరించే పూస్తున్నాయి, ఋతుక్రమం ప్రకారమే ఉన్నాయి. ఇవి అనుభవాలండి. ఇవన్నీ మారిపోతున్నటువంటి బాహ్య జీవిత అనుభవాలు. మరి ధ్యాన అనుభవాలు ఎట్లా కలగాలి? అసలు ధ్యానం చెయ్యాలి కదా. మనసును కట్టి పెట్టామనుకో, ఈ మాయా ప్రపంచంలో తిరుగుతున్న మనసు ఇంద్రియాల ద్వారా జ్ఞానం గ్రహిస్తూ ఆనందపడుతూ ఓహో ఆహా అనుకుంటూ ద్వంద్వంలో సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, ద్వంద్వంలో బతుకుతున్న మనసుని ఏకత్వంలోకి పంపించాలి. ఏకత్వంలో ఏముంటుంది? ఒక్కటే ఉంటుంది. సుఖ దుఃఖ ద్వంద్వాలు లేవు. ఆనందో బ్రహ్మ, గోవిందో ఆ, అంతే. అదొక్కటే. నిత్యానందంలో ఉండాలంటే నువ్వు ధ్యానానుభవాలు పొందాలి. ఈ శరీరం, స్థూల శరీరం అనుభవాల నుంచి వీటిని కొంచెం సేపు కట్టి పెట్టి ఈ మనసును స్థూల శరీరానుభవాల్లోకి పంపిస్తూ ఉండాలి. అప్పుడు నీకు ధ్యానానుభవాలు కలుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా టూకీగా జీవిత అనుభవాలంటే బాహ్య ప్రపంచానికి సంబంధించి, నీ శరీరానికి సంబంధించి ఋతు ప్రభావంతో, కాల ప్రభావంలో, కర్మ ప్రభావంలో కట్టుబడి ఉండి అనుభవించేవి బాహ్య జీవితం యొక్క జీవిత అనుభవాలు. 2 రకాలని చెప్పాను కదండి. ఇవన్నీ జీవిత అనుభవాలు. ఇప్పుడు జ్ఞాన అనుభవాల గురించి ఒక 10 నిమిషాలు చెప్పి అప్పుడు నా అనుభవాలు చెప్తానండి. ఓకేనా? ధ్యాన అనుభవాలు. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం. స్థూల శరీరంతో మనసు పనిచేస్తూ, మనసు స్థూల శరీరం ద్వారా ఈ
జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా గడిపే జీవనమేమో జీవన యాత్ర మంది. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరంతో ఈ చంచలమైనటువంటి ఈ మనసుని నిలిపివేసి, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 అంతఃకరణాలండి. అది మంచి టాపిక్. ఒకసారి నాకు అవకాశం మీరు ఇస్తే నేను చెప్తాను. మనసు, బుద్ధి, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 అంతఃకరణాలు. కరణము అంటే పనిచేసేది. బాహ్యంగా పనిచేసే కళ్ళు, ముక్కు, చెవులు, ఇవి చెప్పాను. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరం, మనసు. ఈ మనసు శాంతించి చంచలత్వం పోగొట్టుకొని నీ ఆత్మ దగ్గర చేరి, అంటే ప్రాణశక్తి, నీ జీవశక్తి దగ్గర హాయిగా కూర్చొని ఛార్జింగ్ అయిపోతూ కాంతి తత్వాన్ని పొందుతూ, రోజు రోజుకు జ్ఞానతత్వాన్ని పొందుతూ, జ్ఞానం అంటే వెలుగు, వెలుగు తత్వాన్ని పొందుతూ అది మంచి బలంగా మారి, బుద్ధి, మనసులోని భాగమే బుద్ధి, బుద్ధిలోని భాగమే అహంకారం, అహంకారంలోని భాగమే చిత్తం. ఇవి 4 వేరు అనుకుంటాం, అసలు అర్థమే కాదు. కొన్నాళ్ళైతే నాకు అర్థం కాల. తర్వాత ఓహో, ఈ 4 కలిసి జిమ్మిక్కు చేస్తున్నాయి మనసు. మొత్తం మనసే. ఇట్ ఈస్ కాల్డ్ 1 in 4. అట్లా అనమాట. ఈ ఈ ఈ మనసుని కట్టేసేసి అప్పుడు బుద్ధి పనిచేస్తుందండి. ఈ బాహ్యేంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ధ్యానం చేసినప్పుడు. అంటే ప్రత్యాహారం అంటాం కదా, లోపల వింటం మొదలు పెడతాయి. ఈ చెవులు లోపల వింటం మొదలు పెడతాయి. ఈ కన్ను ఇక్కడికి చేరిపోయి త్రినేత్రం ద్వారా సూక్ష్మ ప్రపంచాలని గుర్తిస్తుందండి. కన్నువే కదా చూడాల్సింది. థర్డ్ ఐ సూక్ష్మ ప్రపంచాలని చూస్తుంది. అంటే వెలుగులోకి వెళ్ళి ఆ వెలుగుని చూస్తుంది. ఈ కళ్ళకు పేలిపోతాయి. సూర్యుడు ముందు డ్యూటీ లాగా ఇవి కళ్ళు గోళాలే. సూర్యశక్తి వల్లనే కళ్ళు పనిచేసేది. ఇక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి? ఈలో బయట ఉన్నటువంటి విషయేంద్రియాలన్నీ అంతర్ముఖం అయిపోయి ఆ మనసు ఆత్మతో శాంతిస్తూ, ఆత్మతో కలిసి అక్కడే ఉండి నిలిచిపోయి బుద్ధి గ్రహిస్తుంది. నిర్ణయాత్మకమైనది బుద్ధి. అతి చంచలమైనటువంటిది మనసు. చంచలమైన మనసు మారిపోయి నిర్ణయాత్మకమైన బుద్ధిగా మారుతుంది. ధ్యానంలో ఏం చేస్తున్నా అంటే ఏం చేయట్లా, ఊరికే కూర్చుంటమే ధ్యానము. ధ్యానము అంటే ఊరికే ఏమి ఆలోచించుకో, అదే చేయటం కష్టం. ఏమి ఆలోచించకుండా కామ్గా నువ్వు ఇలా కూర్చున్నా అనుకో, ఎక్కడికి పోతున్నావు మనసు కాస్త? ఎక్కడికి పోలేదు. కొంచెంసేపు ఆలోచిద్దాం అంటే వీళ్ళ దుంపలే ఆలోచించడం అట్లా ఇసుకు పుడుతుంది. నేను ఆలోచించను అంటుంది. అదే మనకు కావాల్సింది. చిత్త వృత్తి నిరోధ. వాటిని ఆలోచించకుండా మన ఆత్మ దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుంది? మనకు తెలియదు, హ్యాపీ తెలియదు, దుఃఖం తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు, ఏమీ తెలియదు. అప్పటికి అరవకుండా కూర్చుంటుంది. సైలెన్స్. నీ గాఢ నిద్రలో మీకేమన్నా తెలుసా? మీరు మగో తెలుసా? బెడ్ మీద పడుకున్నది గాఢ నిద్రలో. బుజ్జోడు పడుకున్నాడో అమ్మాయి పడుకుందో తెలియదు. అది పగలా, రాత్రా, పౌర్ణమా, మంచి రోజా, చెడు రోజా, నేను రోగిస్తుందా రోగం కూడా తెలియదండి. నిద్ర పట్టకపోతేనే రోగం. అన్ని చెయ్యి నొప్పి, కాలు నొప్పి, అవన్నీ. నిద్రలో ఏమీ తెలియదు. అంటే ఏంటి? నీకు ఈ బాహ్య ప్రపంచం డోర్కి క్లోజ్ కర్టన్ వేసేసాం. మనసు ఎక్కడ పోయింది? హాయిగా ప్రశాంతమైన నా ఒంటి నిండా ఆత్మే ఉన్నది కదండి. ఈ ఆత్మ ఎక్కడుందంటే హృదయంలో ఉందంటారు. హృదయం ఎక్కడుంది? గుండె హృదయమా? లంగ్స్ హృదయమా? మరి దేవుడు ఎక్కడ? అది పెద్ద టాపిక్. దేవుడు ఎక్కడున్నాడు? అణువున వెలసిన దేవా, కన్ను వెలుగై మము నడిపించరావా అని అడుక్కుంటున్నాడే మనిషి. ఓరి నీ దుంపవయ్యా, నువ్వు బుద్ధిజీవిరా, ఎందుకురా అడుక్కుంటున్నావు? దేవుడా నన్ను రక్షించు, దేవుడా. మోనా సారీ, ఎందుకు అడుక్కుంటున్నావు దేవుడి దగ్గర? నన్ను రక్షించని. నీ దుంప వెయ్యా, అణువులో నేనే ఉన్నానురా. అణువులో, నీ ప్రతి అణువులో నేనే ఉండి నీ అణువులను కదిలిస్తున్నాను, నీ పార్ట్స్ కదిలిస్తున్నాను. నీ కళ్ళల్లో తేజాన్ని నేను, నీ చెవులలో వినికిడి శక్తిని నేను, నీ శరీరంలో కదలికను నేను, చైతన్యాన్ని నేను, అంతా నేనేరా. నువ్వెందుకు అడుక్కుంటున్నావు? తెలుసుకో, ధ్యానం చెయ్యి, నీ మనసు నాపు, పరిగెత్తడం ఆపేస్తుంది. శాంతంగా నాతోటి కూర్చో. నేను ఎట్లా కూర్చున్నాను, నువ్వు అట్లానే కూర్చో. అప్పుడు నీకు తెలుస్తుంది నీ శక్తి. కదిలేది నువ్వే, కదిలించేది నువ్వే. ఈ ఎముకల కుప్పని అట్లా కదిలించేది నువ్వే, మళ్ళీ కదులుతున్న, ఆడుతున్న, డాన్స్ చేస్తున్న నిన్ను అట్లా నిలిపేది కూడా ప్రాణమే.
అంతే కదండి. ప్రాణపతి ఇది కదులుతుందా? ప్రాణం పోతే ఏమవుతుంది? వాసాంసి నాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పాతగుడ్డ పడినట్టు పడిపోతుంది, కాలిపోతుంది. కాబట్టి జీవితానుభవాలు నువ్వు జీవించి ఉన్నంత వరకే, ఈ శరీరం ఉన్నంత వరకే. కానీ ధ్యాన అనుభవాలు, సూక్ష్మ శరీర అనుభవాలు, ధ్యాన అనుభవాలు నీ జీవితాంతం జన్మ జన్మలకు నీకు తోడుగా వస్తాయి. ఏ విధంగానో చెప్పమంటారా? ఇవాళ ఇంట్రడక్షన్ తోటి అయిపోతున్నది. ఓకే. ఏ విధంగానో చెప్పమంటారా? నాకు తెలిసిన జ్ఞానం, నాకు తెలిసిన సముద్రంలో ఒక నీటి బొట్టు తీసుకోండి. సముద్రంలో సముద్రంలో నీటి బొట్టులో కోటో వంతు కూడా నాకేమీ తెలియదండి. ఐఎమ్ నాట్ మాస్టర్, బట్ ఐఎమ్ మాస్టర్. ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ ఐ నో లిటిల్ బిట్. అంతే నాకు తెలిసిందండి. ఈ ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఉంటుందా? ఎవరెవరికంటే గొప్పండి మనం? దేంట్లో గొప్ప? కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఈ ఆత్మ, ఈ మనసుని శాంతంగా కట్టె, శరీరాన్ని కట్టి కొట్టే, చిన్న చిన్నగా ఆలోచిస్తున్న కొద్దీ అది ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాను 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 ఆలోచనలు ఆగిపోతుంటాయి, ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? గాఢ నిద్రలో, మనసు లేని స్థితిలో ధ్యానం. మనసు ఎరుక, ఎరుక లేని స్థితిలో ధ్యానంలో ఉంటాము. మనసు ఎరుకున్న స్థితిలో జీవనం, బయట ప్రపంచంలో గడుపుతాం. కాబట్టి హాయిగా కూర్చుందాం. ఈ అణువణువులో ఈ మనసు చేరుతుంది. ఓ అసలు నీ దుంపవయ్య, ఇన్నాళ్ళు ప్రాణం ఎక్కడుంది, ఆత్మ ఎక్కడుంది అనుకుంటున్నా బయట ప్రపంచంలో తిరుగుతూ. అక్కడ ఇక్కడ 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 హిమాలయాల్లో దేవుడు ఉన్నాడా, అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, ఆ రామేశ్వరంలో ఉన్నాడా, లేకపోతే ఇక్కడ ఎక్కడ 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 అని పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా. కానీ మళ్ళీ ఏది నమ్మట్లా. నాకెక్కడా దేవుడు కనిపించట్లా. నిజమైన దేవుడు నాకు తెలిసి నాకు కనిపించట్లా. నాకు బొమ్మల్లో చూసిన దేవుడిని చూద్దాం అనుకున్నా కనిపించట్లా. ఇదేంటి? ప్రతి కణము వెలుగుతున్నది, ప్రతి కణము జీవిస్తున్నది. జీవకులాంటి మనం బతకం కదా. ఓహో, ఇదా ఆత్మ అంటే! అందులే అందుగలడు ఇందు లేడని సందేహమే వలదు. ఎందెందు వెతికినా అందందే కలడు చక్రి సర్వోపగతుండు. ఎవ్వని చేజనించి జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వరు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యమలయుడెవ్వరు, సర్వము తానైన వాడే అని తెలుసుకుంటుంది ఆ మనసు. అదే కదండి ఆత్మని తెలుసుకుంటాం అంటే. అంటే నా శరీరంలో అణువణువు ఎట్లా ఉన్నాడో ఆ తర్వాత ఆలోచిస్తుంది బయటకు వచ్చిన తర్వాత, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇంత ఆత్మని ఎవరు నడిపిస్తున్నారు లోపల? ఒక్క రక్తనాళంలో అయితే ఏమవుతుందండి? అవుట్, చచ్చిపోవా మనం? గుండె ఒక్క సెకండ్ ఆగితే చచ్చిపోవా? శ్వాస ఒక్క సెకండ్ ఆగితే చచ్చిపోవా? చెవులు వినిపించకపోతే ఎంత దుర్భరం, కళ్ళు కనిపించకపోతే ఎంత దుర్భరం, అరే రే రే ఇది నవలకపోతే ఎంత దుర్భరం. ఇంత ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి అణువులో వెలిసిన ఆత్మను చూడటమే ధ్యానం అండి. అది బుద్ధితోటి చూస్తుంది. ఇంకా సూక్ష్మ శరీరము, దానికి శరీరం కనిపించదు. అది అద్భుతమైనటువంటి ఆ థిన్, పల్చటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధాతువులతో చేయబడినటువంటిది సూక్ష్మ శరీరం. దాని కాపీనే ఇది, అది. కాబట్టి అలాంటిది కనిపించదు కదా. దాని మనసే బుద్ధి. 4 రకాలు అది మార్చుకుంటుంది మనసు, బుద్ధిలోకి వస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. అవును, నా అణువు నడిపిస్తున్నది ఆత్మే. అంటే ప్రాణశక్తి, జీవశక్తి. ప్రాణాన్ని కూడా నడిపించేది జీవమేనండి. జీవశక్తి, ప్రాణశక్తి అది లాస్ట్ టాపిక్. ఓకే. కాబట్టి ఓహో, ధ్యానం చేయటం వలన అది చార్జ్ అవటమే కాకుండా, మనసు శక్తిని పుంజుకుంటమే కాకుండా, బుద్ధిని ఉపయోగించుకుంటూ, మనసు మార్పిడే బుద్ధి. ఇంకో రూపం, మనసు యొక్క ఇంకో రూపం బుద్ధిని. ఈ బుద్ధి ఏం చేస్తుంది? పోసి అహంకారమా, పిచ్చి బొందా, నా అంత గొప్పవాళ్ళు లేరనుకుంటూ బయట ఉన్న బ్యాలెన్స్లు చూసుకొని చూస్తున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని. నీకు కావాల్సింది బయట కోట్ల రూపాయలు కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు సింగిల్ పై కూడా పట్టుకెళ్ళావు. ఇది కాదు నీతోటి వచ్చేది. అప్పుడు బుద్ధి చెప్తుంది, నీ దుంపవయ్య ఆస్ట్రల్ అకౌంట్ ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరము ఏం చేస్తుందంటే, సూక్ష్మ శరీరం అంటే ఒక చిత్రగుప్తుడండి. సూక్ష్మాతి సూక్ష్మమైన కణంలో తోటి ఏర్పడింది. అది ఒక చిత్రగుప్తుడు అనుకోండి. మనసు ఒక చిత్రగుప్తుడు అనుకోండి.
చిత్రగుప్తుడు అంటే ఎవరు? ఏముండా అంటే పలికేవాడు కాదు. నీలోని నీ సూక్ష్మ శరీరంలో ఆటోమేటిక్ సెంటర్, రికార్డింగ్ సెంటర్, ఆటోమేటిక్ రికార్డింగ్ సెంటర్. నీ యొక్క సూక్ష్మ శరీరంలో నువ్వు చేసే తప్పులు, ఒప్పులు, కర్మలు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరంలో రికార్డ్ అయినటువంటి వాటిని అవి నీకు జన్మ జన్మలకు తోడు బ్యాటరీ తగ్గింది. జన్మ జన్మలకు తోడుగా జన్మ జన్మలకు నీ తోటిగా వస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలు ఎత్తినా నీకు తోడుగా అవి వస్తూనే ఉంటాయి. మీరు చెప్పండి. కాబట్టి జన్మ జన్మలకు నీకు తోడుగా రికార్డింగ్ సెంటర్ అది సూక్ష్మ శరీరంలో రికార్డ్ అవుతాయి. కాబట్టి అది అది చనిపోగానే పోయేటటువంటి ఓకే అది ఒక చనిపోగానే పోయేటటువంటివి కాదు, అనుభవాలు నీకు జన్మ జన్మలకు నీకు తోటేగానే వస్తూ ఉంటాయి. కాబట్టి అవి నువ్వు చివరికి జీవన్ముక్తుడివి, జనన మరణ చక్రాల్లోంచి బయటికి పడేంత వరకు నీకు తోడుగానే ఉంటాయి, నీతోటే ఉంటాయి. అప్పుడు మాత్రమే అవి సూక్ష్మ శరీరము పోతుంది. స్థూల శరీరం జన్మ జన్మకు మారుతుంటుంది. సూక్ష్మ శరీరం మాత్రం ఎన్ని జన్మలెత్తుతావో నువ్వు ఆత్మజ్ఞానం పొందేంత వరకు నీతోటే ఉంటాయి, నీతోటే ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఓహో నా సృష్టికి నేనే కర్తని, నాలో ఏ జీవమైతే ఉందో సర్వజీవాల్లో ఉన్నది అదే అనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత, ఆ ఎరుకని నీ మనసు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకా నీకు చావు పుట్టుకలు ఉండవు. జనన మరణ చక్రంతో జనన మరణ చక్రం నుంచి బయటికి వస్తావు. అదే జ్ఞాన అనుభవము. ఆ జనన మరణ చక్రం నుంచి రావాలంటే నీ మనసు గుణాలు మారాలి. నీ నీ మనసు పూర్తిగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అంటే నా నేనే కర్తని, కర్మని, క్రియని అనే ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. అప్పుడు మాత్రమే నీవు సూక్ష్మ శరీరం నిర్మూలమవుతుంది. అప్పుడు నువ్వు స్వేచ్ఛా ప్రపంచంలో విహరిస్తావు, ఆనంద సముద్రంలో తేలియాడుతుంటావు. అప్పటిదాకా నీకు ఈ ద్వైతీ భావాలు తప్పవు అని చెప్పేదే అత్యద్భుతమైనటువంటి జ్ఞాన అనుభవము. అట్లాంటి అనుభవాల్ని పొందాలి అంటే నువ్వు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాన అనుభవాల్ని పొందాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయాలి, నువ్వు ప్రతిరోజు ఆత్మదర్శనం చేసుకోవాలి, ప్రతిరోజు కాంతితో లీనమై ఉండాలి. ప్రతిరోజు నువ్వు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావు అంటే ఆటోమేటిక్గా ఏబిసిడీలు నేర్చుకున్నవాడు జెడ్ వరకు నేర్చుకొని, జెడ్ నేర్చుకున్నవాడు మొత్తం సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటాడు. నువ్వు ఏ రోజు జ్ఞానంలో మునిగి తేలుతుంటావో ఆ విధంగా ప్రతిరోజు రోజుకు దివ్య జ్ఞానం నీలో నీ మనసులో ఎంటర్ అయిపోయి ఓహో అహం బ్రహ్మోస్మి అని తెలుసుకుంటావు. అలాంటివే జ్ఞాన అనుభవాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జీవిత అనుభవాలు అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. జ్ఞాన అనుభవాలు అంటే నిన్ను నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి అని నిన్ను నువ్వు తెలుసుకునేవి జ్ఞాన అనుభవాలు. నేనేంటి, ఇక్కడ ఎందుకున్నాను అని తెలుసుకునేవి జ్ఞాన అనుభవాలు. అవి ఎలా మనకు మార్గదర్శకాలు అవుతాయి. ఈ జీవన అనుభవాలకి, బాహ్య ప్రపంచపు అనుభవాలకి అవి ఎలా మార్గసూచిగా దిక్సూచులు అవుతాయి జ్ఞాన అనుభవాలు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన కొత్తల్లో చాలా 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 అనుభవాలు వచ్చేవి, ఎన్నో అనుభవాలు వస్తూ ఉండేవి. ఏమిటి ఈ అనుభవాలు, ఎందుకు ఇట్లా కనిపిస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటే నా జీవితం నన్ను ఎట్లా మార్చింది ధ్యానం చేయంగా. ఇవి ధ్యాన అనుభవాలు, ఇవేమో జీవిత అనుభవాలు, జీవితానికి బాహ్య జీవితానికి సంబంధించినవి. ఇప్పుడు ధ్యాన అనుభవాలు ఎట్లా నన్ను ఒక చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ నన్ను ఏ విధంగా జ్ఞానం వైపుకు, ఆ వెలుతురు ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సహకరించాయి అనేది చెప్పదలుచుకొని ఇప్పుడు నేను నా ధ్యాన అనుభవాల్ని కొన్ని చెప్తున్నాను. ఏమిటి అంటే ధ్యాన అనుభవాలు ఎంతవరకు సహకరిస్తాయి, మన జీవితంలో ఏ విధంగా సహకరించి మనల్ని
ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. నా జీవితంలో, నా ధ్యాన జీవితంలో నేను పొందిన ధ్యానం ద్వారా, అనుభవాల ద్వారా ఏ జ్ఞానాన్ని పొందానో, ధ్యాన అనుభవాలు ఏంటి, ధ్యాన అనుభవాలు ఏ విధంగా మనిషిని మార్చి తీర్చిదిద్దుతాయి, ఆత్మ సాక్షాత్కారానికి ఏ విధంగా మార్గదర్శకాలు అవుతాయి అనే టాపిక్ ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ధ్యాన అనుభవాలు. సరే, ధ్యానం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి క్లాస్కి వచ్చాను. మళ్ళీ మొదటికి వెళ్దామండి. వచ్చాను, ధ్యానంలో కూర్చున్నాను. కళ్ళు మూసుకోండి అన్నారు. సరే, నాదేం పోయే, కళ్ళు మూసుకున్నా. శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. ఓరరే, నేను ఆయుస రోగిని, మన శ్వాస పీలుస్తుంటే నేను శ్వాస మీద ధ్యాస ఎట్లా పెట్టగలను? అమ్మ బాబో, నాకు ఎంత కష్టం వచ్చింది అనుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. సరే సరే, తప్పదుగా, కళ్ళు తెరిస్తే కళ్ళు మూయండి అంటున్నారు ఎదురుగుండా. సరే, తప్పదన్నాను, ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు నాకు షిరిడి బాబా కనిపించాడండి. అంటే కొద్ది రోజులు మా అక్క పెళ్లి కోసం షిరిడి బాబాని పూజించాను నేను. అమ్మో బాబా బాబా, ఇదేంటి దేవుళ్ళు కనిపిస్తారా? ఒక్క నిమిషమే ఇదంతా, 1 minute. దేవుళ్ళు కనిపిస్తారా అనుకునేటప్పటికీ సాయిబాబా ఒక తెల్లని కాంతి ఇలా 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 వచ్చి సాయిబాబా అలాగా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇట్లా గుడ్డ చుట్టి ఉంటుంది కదా తలపాగా, అది కూడా కాంతి ఇట్లా చుట్టుకుంటున్న, దానంతటి కాంతే, ఒక తెల్లని కాంతి ఇంద్రలోకంలో లాగా ఇలా చుట్టుకొని కనిపించింది. అరే బాబా నమస్కారం, నువ్వు నాకు కనిపించావు, ఎంత సంతోషం ఉందో, నిన్ను తిట్టాను, క్షమించు తండ్రి అంటున్నా. అంతా లోపలే సూక్ష్మ శరీరం యొక్క యాక్టివిటీ చెప్తున్నానండి. ధ్యానము అంటే, అనుభవము అంటే సూక్ష్మ శరీరం తోటి అనుభవించేది ధ్యాన అనుభవాలు, బుద్ధితోటి గ్రహించేది ధ్యాన అనుభవాలు, థర్డ్ ఐ తోటి చూడగలిగేవి ధ్యాన అనుభవాలు. సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు, నీకు నీ సూక్ష్మ శరీరం యొక్క శక్తిని బట్టి అన్ని లోకాలు తిరిగి వచ్చేది సూక్ష్మ శరీరం ధ్యాన అనుభవాలు. అంత గొప్పవండి ధ్యాన అనుభవాలు. కళ్ళు మూసుకొని చీకట్లో కూర్చొని రాస్తుంటా పేజీలు 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 పేజీలు. నా ధ్యాన అనుభవాల గురించి చెప్తున్నానండి. పేజీలు పేజీలు రాస్తుంటాను. కొత్తల్లో ఒక లైన్ మీద నుంచి ఒక లైన్ మీద పోయేది. చీకట్లో రాస్తున్నా. ఓ పెన్ను పుస్తకం పట్టుకో అని వినిపించింది, పట్టుకున్నా. ఈ వేలు ఒక స్కేలు, ఈ వేలుకి పెన్ను టచ్ అయింది అనుకోండి కిందకి వెళ్ళిపోతుంది. ఇది అట్లా ఎన్ని తర్వాత అసలు నువ్వు ఈ వేలు కూడా తీసేసా. అభ్యాసం అయితే ఏబిసిడీలు వచ్చిన వాడు, జడ్డు వరకు వచ్చిన వాడు ఇంగ్లీష్ మొత్తం చదవగలడు. ఆ నుంచి ఆ వరకు చివరి బండిరా వరకు వచ్చిన వాడు తెలుగు మొత్తం చదవగలడు. అంతే కదా. అట్లానే నాకు అలవాటు అయిపోయింది ఆటో రైటింగ్. కొన్ని వేల పేజెస్ రాశాను. ఇంత గొప్ప. మొన్నే పత్రిక గారికి 2 years క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు, 3 years క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు చూపెట్టా ఇంత గొప్ప. అంటే ఏంటి, నాకు అంత ఆనందం. క్షణం ధ్యాన జీవితంలో మలుపు. ఈ విధంగా సూక్ష్మ శరీరానాలు, థర్డ్ ఐ అన్ని. వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయారు. రాజుగారు, మా హస్బెండ్ రాజుగారు, పత్రికారు, వాళ్ళందరూ ఒక గ్రూప్ వెళ్ళారు. నాకు బాబు చిన్నోడని చెప్పి నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఏమి చూస్తున్నారు, ఏం కదులుతున్నారు మొత్తం నేను ఇక్కడ పెద్ద క్లాసులో ప్రేమనాథ్ సార్ ఎదురుగుండా కూర్చొని చెప్తున్నా. సార్ వాళ్ళు ఆగిపోయారు సార్, వాళ్ళని ఆపేశారు సార్ అన్నారు. అదేంటమ్మా లక్ష్మి అట్లా చెప్తున్నావు అన్నారు. అని నాకు తెలుసు, నీది రైపన్ సోల్, నీది కరెక్ట్, నీ ధ్యానానుభవం ఎప్పటికీ తప్పు కాదు అనేవారు. పాపం ఆ తండ్రిలాగా ఎంకరేజ్ చేసేవారు. ఎంత బ్రహ్మాండంగా దివ్యభోగంగా తిరిగానండి ధ్యానుల మధ్యలో. అలా ఆ విధంగా ఎప్పుడైతే ప్రేమనాథ్ సార్ చెప్పారో, ఇది నిజమా ఉట్టిదా, ఇది నిజమా కాదా అని చెప్పేసేసి ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా చూస్తున్నారండి. తర్వాత వాళ్ళు రేపు వెళ్తారట అని అనుకుంటున్నారు. పత్రికారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చెప్పాను సార్కి. అంటే మానశివప్రసాద్ గారికి ఇంకో మాస్టర్కి ఫోన్ చేసి ఆయన ఏం చెప్పారు, ఏమిటండి నిజమా ఇది కాదా అంటే, అవును నిన్నేదో వాళ్ళు ఆపారట, చైనా వాళ్ళు నేపాల్ వాళ్ళు ఆపారు వాళ్ళని, రేపు బయలుదేరుతున్నారు వారిని అనుకున్నా. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ స్నానం చేశారు, ఆ వాతావరణం ఎలా ఉంటుంది అన్ని చెప్పారు. చెప్పారు తర్వాత నెక్స్ట్ డే క్లాస్ లో చెప్తుంటే, ఇదేంటమ్మా లక్ష్మి ఇలా చెప్తున్నా అంటే, అదంతే ధ్యాన అనుభవం. అంటే నా సూక్ష్మ శరీరం వెళ్ళి నేను వెళ్ళలేకపోయా స్థూల శరీరంతో, కానీ నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి అక్కడంతా వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉంది. అప్పుడు పత్రికారు అన్నారట, ఏమని, చూసావా రాజు, నువ్వు ₹1,00,000 పెట్టుకొని ఇక్కడికి వచ్చావు, నీ భార్య థర్డ్ ఐ తోటి ఇదంతా తిరుగుతున్నది, ఆ లోపల కూర్చున్నది అనే మాట గాని అన్ని చూస్తున్నది అని చెప్పారట. ఆయనతో 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఆయన నాకు చెప్పారు,
ఇదేంటి నువ్వు నీకేమన్నా అనుభవం వచ్చిందా అని. అవునండి, మీరు ఎక్కడెక్కడ ఆగారో అక్కడ ఎక్కడ చెట్లు లేవు, ఎక్కడ గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ చిన్న గుడి ఉంది, ఇవన్నీ నేను చూశానండి. అవి నిజమో కాదో నాకు తెలియదండి అని చెప్పాను. అరే సారే చెప్పారు నిజమని. మీ ఆవిడ థర్డ్ ఐ తోటి చూస్తుందని చెప్పారు అని చెప్పారు. విషయం చెప్తా అట్లా ఉంటాయి. సత్యమే ధ్యానానుభవం, సత్యము, అవబోధ. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అద్భుతమైనటువంటి తత్వాలు మనకి వినిపిస్తుంటాయండి. కానీ విని ఎరుగని అంతరార్థాలు గోచరిస్తూ ఉంటాయి. ఎవరి భాషలో వాళ్లకు గోచరిస్తాయండి. అది కూడా ఎంత మిరాకిల్లో చూడండి. ఎవరి భాషలో వాళ్ళకి వినిపించడం అంటే మరి ఇంకో భాషలో చెప్తే మనకేం అర్థం అవుతుంది? అగమ్య గోచరం. అది విశ్వకణమ యొక్క లక్షణం అండి. విశ్వకణ అన్ని భాషలు తనవే, అన్ని జీవులు తనవే, తనలోని భాగమే కదా. తన చెవులు తనకు వింటూ ఉంటాయి. అందుకని విశ్వకణం యొక్క లక్షణమే అది అండి. ఆ విధంగా అద్భుతమైనటువంటి అవబోధ. అవబోధ అంటే నీ ఆత్మలో నుంచి తన్నుకొని వచ్చే టీచింగ్స్ అండి. అవి అవబోధ అంటే. ధ్యానంలో కూర్చుంటాం వలన అవబోధ వస్తుంది. ధ్యానం వలన ఆటో రేటింగ్ వస్తుంది. ధ్యానానుభవాల్లో సూక్ష్మ శరీరం వస్తుంది. ధ్యానానుభవాల్లో థర్డ్ ఐ అన్ని వస్తాయి. వచ్చినా రాకపోయినా ఇంకొకళ్ళు చెప్పింది విన్నా కూడా మనకు ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే మనసు గ్రహించటమే కదా. హ్యాపీగా విందాం. అందరికీ రావాలని లేదు, అందరికీ రాకపోవాలని లేదు. ఎవరికి ఏది ప్రాప్తమో ప్రాప్తాలు వస్తాయి. ఎందుకు అంటే నాకెందుకు కలిగింది అంటే దానికి కూడా నేను అనుకున్నా, ఇదేంటి వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు, నేను అసలే ఆయాస రోగిని కదా, నన్ను వీళ్ళంతా గొప్పగా పొగుడుతున్నారు, ఏ ధ్యానానుభవం చెప్పినా చప్పట్లు కొడుతున్నారు ఏంటి అని కళ్ళు మూసుకొని కూర్చున్నా. ప్రేమనాథ్ సార్ కూర్చోమ్మా లక్ష్మి, నీకు తొందర లేదు, కూర్చో, నా ఎదురుగుండా కూర్చో అన్నారు. ఏంటి సార్ అని చెప్పి కూర్చున్నా. అయ్యో మా బాబు రోడ్డు మీద నిలబడతాడండి, 5 నిమిషాలు కూర్చోమ్మా అరవకుండా నువ్వు. మీ బాబు క్షేమంగా ఎక్కడికి పోడు. మా బాబు చిన్నోడండి, రోడ్డు మీద స్కూల్ నుంచి దింపి వెళ్ళిపోతారా నా భయం. కూర్చోగానే కళ్ళు మూసుకోగానే అబ్బా అత్యద్భుతం, విపరీతమైన ఆనందం. ఏంటి అంటే ఒక పొడవు ఒక 7 అడుగుల 8 ఫీట్ పైన ఉన్నాడండి బుద్ధుడు నడుస్తూ ఉన్నాడు. ఆ బుద్ధుడి పక్కన ఒక 6-7 ఫీటు ఇంకా కొంచెం పొట్టిగా ఒక మాంక్ నిలబడి ఉన్నాడండి. ఒక ఈ పాత్ర ఉంటుంది కదా మాంకు పట్టుకునేది, బిక్షా పాత్ర. ఆ బిక్షా పాత్ర పట్టుకొని ఆ బుద్ధుడితో నడుస్తూ ఉన్నాడండి. నువ్వే 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 అని అనిపిస్తున్నారు. ఆ మాంకు నేనా అంటే ఎస్, బుద్ధుడితోటి ఎన్ని జన్మల నుంచి సంపాదించుకున్న జ్ఞానం లేకపోతే ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చోరు, మీరు వినరు, నేను చెప్పను. మనందరం సోల్మేట్స్ అండి, లేకపోతే ఇది జరగదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కార్యకారణ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆ బుద్ధుడి దగ్గర అన్నేళ్లు మాకుగా ఉన్నా నేను. అందుకనే నాకు జన్మకు తోడుగా నా నీడవై నువ్వు కదలిరా, దారి చూపిన దేవత, నా చెయ్యి ఎన్నడు వీడక. నా చెయ్యి వీడవద్దు ఓ ధ్యాన దేవత, నువ్వు నాతోటే ఉండరా తల్లి అంటే ఎస్ ఉన్నాను. ఎందుకంటే నీ సూక్ష్మ శరీరంలోనే నీవు చేసినటువంటి కర్మల ఫలితమే నీకు ఇప్పుడు వస్తున్నది. మామూలు జీవిత అనుభవాలేమో కట్టె కాలంగానే, ఇంకా కట్టె కాలిన తర్వాత తల్లెవరు, తండ్రెవరు, అక్కెవరు, చెల్లెలెవరు ఫాట్ అయిపోతాయి. కానీ జ్ఞానానుభవాలు సూక్ష్మ శరీరం చివరి జన్మ వరకు నీ ఆత్మ సాక్షాత్కారం పొందేంత వరకు పుడుతుంటావు చస్తుంటావు. జనన మరణ చక్రములో తిరిగి మీరు జనన మరణ చక్రాలు తిరిగి కుక్కగా, నక్కగా, పిల్లిగా, చెట్టుగా, అన్ని చిట్టజోరికి మనిషిగా పుట్టి, బుద్ధిజీవిగా పుట్టి, జ్ఞానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి తెలుసుకునే స్థితికి వచ్చాము. మనం క్లాప్స్ కొట్టుకున్నాం అండి. ఎంత అదృష్టవంతులమో, ఎంత గొప్పవాళ్ళమో, ఎంత పుణ్యం చేసుకుంటానో మనిషి జన్మెత్తామండి. దాన్ని నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి అలా బుద్ధుడితో తిరిగిన జ్ఞానం ఎక్కడికి పోతుంది? చిత్రగుప్తుడు రాశాడు, నాలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న చిత్రగుప్తుడు చిత్రంగా గుప్తంగా లిఖింపు మన కర్మల్ని, మంచి కర్మలైతే మంచి వైపు, చెడు కర్మలైతే చెడు వైపు గుప్తంగా లిఖింపబడతాయి. ఆటోమేటిక్ రికార్డింగ్ సెంటర్ ఈజ్ కాల్డ్ చిత్రగుప్త. అది ఎక్కడ ఉంది? నీ సూక్ష్మ శరీరంలో ఉంది. నీ సూక్ష్మ శరీరం అంతమైపోయే వరకు వాసన రూపంలో అవన్నీ అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయండి. కాబట్టి నేను నా కర్మల నుంచి తప్పించుకోగలనా?
ఎందుకంటే సూక్ష్మ శరీరం చచ్చిపోదే. ఎప్పుడు పోతుంది ఆ సూక్ష్మ శరీరం? నీ కర్మలన్నీ నిష్కర్మలైపోయి నువ్వు నిష్కామ కర్మలు అయిపోయి జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు సూక్ష్మ రూపం పడిపోతుంది. అప్పుడు ఆయే మహావతార్ బాబాజీ, బాబాజీ, ఆ మహానుభావులు, యోగీశ్వరులు, సప్త ఋషులు, వాళ్ళందరూ కాంతి రూపంలో విహరిస్తున్నారండి. మనలాంటి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరు కూడా పైకి రండి. ప్రేమ గల తత్వం గల, ప్రేమతత్వం నిండినటువంటి పరిపూర్ణ ఆనంద స్వరూపులండి వాళ్ళందరూ. కాంతికి ఎక్కడికి పోయినా పోగలదు, ఎక్కడైనా రాగలదు, ఎప్పుడైనా పుట్టగలదు, ఎప్పుడైనా వెళ్ళిపోగలదు శరీరం నుంచి ఆనందంగా. దాన్ని ఆపేదెవరు? మనలాంటి వాళ్ళకైతే అవేమీ తెలియదు. పుట్టాము చచ్చాము అంతే, కుక్క చచ్చింది గోడ అవతల పడేయండి. ఈ విధంగా ఆయన తోటి తిరిగాను కాబట్టి, అది నా సూక్ష్మ శరీరంలో లిఖింపబడి ఉన్నది కాబట్టి ఆ జ్ఞానం మనకు తోడుగా వస్తుంది. అదే యాస్ట్రల్ బ్యాంక్. మా గురువు గారు పత్రి గారు నేర్పించింది ఏంటంటే, యాస్ట్రల్ బ్యాంక్ లో మీరు బ్యాలెన్స్ ఉంచుకోండి. ఈ బ్యాంకుల్లో బ్యాలెన్స్ అంతా మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద ఉన్న బ్యాంకుల్లో బ్యాలెన్స్ అంతా. కానీ యాస్ట్రల్ బ్యాలెన్స్ అంటే నిష్కామ కర్మ. ఇప్పుడు నేను మీ నుంచి పైసా నేను ఆశించలా. నేను క్లాస్ చెప్తుంటే మీరు నా నుంచి పైసా ఆశించలా. కామం లేదు ఇక్కడ మనకు. అసలు కీర్తి కూడా ఉండకూడదండి. కీర్తి కామం అన్నిటికంటే డేంజర్. బంగారు కిరీటం పెట్టుకుంటే బరువు, ఈ ఇనప కిరీటం పెట్టుకుంటే బరువు, కానీ పూల కిరీటం పెట్టుకుంటే తేలిక, ప్లస్ కమ్మని గుమ్మ 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 వాసనలు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణంచ నిలయం సర్వాంగే హరిచందనంచ నిలయం. ఇట్లాంటి వాసన పూరితమైనటువంటి అద్భుత నీ తత్వమే ఒక వాసన రావాలండి. నీ మాటే ఒక ఆనందం కలగాలండి. గుమ గుమ వాసనలు వెదజల్లుతున్నట్లు నీ ప్రతి మాట ఇతరులకు ఉపయోగపడాలి. జ్ఞాన పుష్పాలై వెదజల్లాలి. అలా నువ్వు తయారు కావాలంటే నీ జన్మ సంస్కారాలన్నీ కూడి ఉండాలి నీతోటి. ఆ కూడి ఉండేది సూక్ష్మ శరీరంలో. అదే జ్ఞాన అనుభవం. ఇలాంటి అనుభవాలు కలగాలి అంటే ఎప్పటి నుంచో కూడబెట్టుకున్నటువంటి ఆనందం అది నోట్లోంచి పొంగి పొర్లకు వస్తున్నది. చూసి చెప్పమంటే చూసి చెప్పలేం కదా. దిస్ ఇస్ నాట్ బుకిష్ నాలెడ్జ్. ఆనందం ఎటు నుంచి ఎడిపోతుందో తెలియదు. ఇటు నుంచి అది అది జ్ఞానానుభవం అండి. నా సూక్ష్మ శరీరంలో అన్ని లిఖింపబడి ఉన్నాయి. ఎస్ అని ఈ విధంగా జ్ఞానానుభవం. నీవు ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటివి జ్ఞానానుభవాలు అంటారు. సరే, ఒకసారి నేను సాగర కొలనుకి వెళ్ళానండి విశాఖపట్నంలో. చిన్న జ్ఞానానుభవాలు చెప్తాను. సాగర కొలనుకి వెళ్తే అక్కడ ఏమైంది, అందరు కలిసి కూర్చున్నాం. ఒక 20 మందిని తీసుకెళ్ళి, కొంచెం చిన్న రింగ్ లీడర్ని, పెద్ద రింగ్ లీడర్ కాదు, చిన్న రింగ్ లీడర్. అప్పుడు వెళ్ళి ఆ పిరమిడ్ లో కూర్చున్నాం. సాగర కొలను అని ఒక పిరమిడ్, పెద్ద పిరమిడ్. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కూర్చుంటే రోగాలన్నీ పోతాయిట అని. మేము అందుకు కాదులేండి, మేము ధ్యానంలో గ్రూపు హ్యాపీగా కూర్చున్నామని 4 గంటలు స్పెండ్ చేద్దామని పులిహోర బాక్సులు పెట్టుకొని వెళ్ళాం. కూర్చున్న కొంచెం సేపటికి ఒక ఆయనకి పిలిచి, మళ్ళీ మాకు గొలుసుల ధ్యానం ఉంటుంది కదా, ఇవి గొలుసులు ఎవరెత్తికెళ్తారో ఇవన్నీ ఉంటాయి కదా మనకు కూడా. ఒక ఆయనకి చెప్పి, నాయన మేము ధ్యానంలో కూర్చుంటున్నాము, 1 గంట మమ్మల్ని కదిలించదు, ఎవరన్నా వస్తే సైలెంట్ గా కూర్చొని వెళ్ళమని చెప్పయ్యా, నీకు కొంచెం డబ్బులు ఇస్తామని చెప్పాం. సరే నమ్మగారు అన్నాడు. పాపం అయిపోయింది. అట్లా కూర్చున్న కొంచెం సేపటికి అనుభవాలంటే ఎట్లా ఉంటాయి అవేం మనకు నేర్పిస్తాయి చెప్తున్నానండి. కూర్చున్న కొంచెం సేపటికి ఏమైందో తెలుసా అండి, ఒక్కొక్కళ్ళ జుట్టు అక్కడ ఎవరో అందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు లైన్ గా, ఋషిసుల్లా అందరూ మగవాళ్ళు అయిపోయారండి, ఋషులు అయిపోయారు. ఒక 25 మంది మధ్యలో నేను కూర్చున్నా. మేడం మీరు ఎత్తు కూర్చోండి అన్నారు, మాకు అందరు కనిపిస్తారు, ఇన్స్పిరేషన్ అండి అన్నారు. సరే కూర్చో. అన్ని జుట్టు టింగని ఇట్లా పైకి లేచాయండి, అన్ని ఇట్లా ఏంటి ఇట్లా లేస్తున్నాయి, వాటంతటికి అవి ఇట్లా పైకి లేచి రౌండ్ వేసుకొని పెద్ద కుప్పల్లాగా అయిపోయాయి. అంటే ఋషీశ్వరుడికి ఇట్లా ముడి ఉంటుంది చూసారా, అట్లా అయిపోయాయి. ఇదేంటి అందరూ గడ్డాలు, అందరికి గడ్డాలు, పైన కొప్పిరం ముడి వచ్చేసింది. ఏంటి అందరు ఇట్లా అయిపోయి, అంటే నేను సూక్ష్మ శరీరంలో చూస్తున్నా వాళ్ళందరినీ. నేనెట్లా ఉన్నాను అనుకుంటున్నా, నేను ఆడదాన్ని కదా, నేనెట్లా ఉన్నాను, నేను అంతే, ఇంత పొడుగు గడ్డం, ఇంత పొడుగు కుపెరం పెట్టుకున్నా. ఓహో, ఇదేదో అందరూ ఋషీశ్వరులు కనిపిస్తున్నారు. నాయన మీరేం చెప్పదలుచుకున్నారు నాకు?
నా యందు కనికరం ఉంచి మీరు ఏదైనా దివ్య బోధ చేయండి. ఇవన్నీ ట్రిక్స్ ధ్యానంలో. దివ్య బోధ చేయండి. నేను అటువంటి నా ఆనందమైనటువంటి అనుభవాన్ని అందరికీ చెప్పి ఇలా ఉంటుంది అని నేను చెప్తాను. అది. అనేటప్పటికి అప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? నువ్వు తపోవనం తపోలోకంలో వచ్చారు మీరందరూ సూక్ష్మ శరీరంతోటి. ఇది తపోలోకము అని చూపెట్టారండి. ఓహో! అంత గొప్పవాళ్ళమా మేము అంటే, కాక లేతే నీకెలా కలుగుతుంది ఈ అనుభవం? ఎక్కడన్నా రాసుంటుందండి పుస్తకాల్లో? ఉండదు గదా! తపోలోకంలోకొచ్చారు అనంగానే, చూడు అంటే ఇట్లా చూస్తూనే ఉన్నాను. అంతలోకి వాళ్ళు ప్రతి ఒక్కరు మునీశ్వరుల పైన ఈ చిలక పంజరం ఉంటుంది చూసారా? అలా ఆహ్, ఇదేంటంటే కాకర పువ్వొత్తి కాల్స్తే ఇట్లా వెలుగుతుంటాయి గదా! అట్లా పెద్ద పెద్ద చిలక పంజరాలొచ్చి వాళ్ళ మీద ఎత్తున వాళ్ళ పైన వాళ్ళ ఎత్తులకు తగినట్టు అట్లా కనిపించాయి. అవేమిటి అని అడుగుతున్నానండి. ఏంటి ఈ చిలక పంజరాలు, కాంతి పంజరాలు అంటే అవి ఏంటనుకుంటున్నారు? మీ ఆరాలు, మీ శక్తి, మీ శక్తి ఎంత గొప్పదో చూసుకో అనంగానే, మరి నా ఆనందం ఎంత గొప్పది? మళ్ళీ చూడండి బాహ్యము, అంతరం 2 అంటే ఇంకా పెద్ద చిలక పంజరం నా చుట్టూరా ఉన్నది. చాలా ఆనందం కలిగింది అని ఎంతో సంతోషపడ్డాడు. అలాంటి దివ్యలోకాల్లో మనం చరించాం కాబట్టే ఈనాడు భూలోకంలో మనిషి రూపంలో ఉండి ఇంత దివ్యాత్మల్ని పొంది ఇంతమందికి బోధిస్తూ ఇంతమందికి అవకాశం కల్పిస్తూ దీన్ని బోధించడానికే భూమి మీదకి వచ్చామని తెలుసుకున్నామండి. అది ధ్యానానుభవం మన జీవితాన్ని ఎట్లా నడిపిస్తుందంటే మన జీవిత గమ్యాన్ని తెలియజేస్తుంది. అది ఒకటి. ఆ తర్వాత నేను భయంకరమైన ఆస్మాటిక్ పేషెంట్ అని చెప్పాను కదండి. ఎందుకు నాకు ఆస్మా వస్తున్నది? నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా! ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నా. కానీ నాకు ఈ ఆయాసం ఎందుకు వస్తున్నది? దీనికి కారణం ఏంటి? కార్యకారణ సంబంధాలన్నీ మనకు తెలిసిపోతాయి ధ్యానులకి. ఏంటి దీనికి కారణం అంటే, ఒక జన్మలో అట్లయితేనా ఇంకోసారి సార్ దగ్గరే కూర్చున్నాను. నేను చూసిన ప్రతి ఒక్కటి మా ఎదురుగుండా కూర్చున్న ప్రేమనాథ్ సార్ చెప్తున్నారు బయటికి. నేను చెప్పడానికి ముందరే. ఇదేంటి సార్ నాకు కనిపించింది మీకెట్లా కనిపించిందంటే, అదేనమ్మా దివ్య దృష్టి. అంటే థర్డ్ ఐ తోటి వాళ్ళు చూస్తారు. చూసారా ఎంత గొప్ప ఉన్నదో? అందుకనే ఆ మహావతారాలు, బాబాజీలందరూ ఏంటి మన యొక్క ఆరాను చూసారంటే మనం ఏం అనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన ఏంటి, మనం ఏమి మనం దొంగచాటుగా దాచిపెట్టినా వాళ్ళకన్నీ తెలిసిపోతాయి. అది దివ్య దృష్టి. సరే అది అలా అయిపోయింది. ఆ తర్వాత నాకు ఎందుకు ఈ ఆయాసం వస్తుంది అంటే, అప్పుడు ఒక అనుభవం కలిగిందండి. నేను అడిగా, సార్ నాకు ఈ ఆయాసం ఏంటండి? నేను వేల క్లాసులు చెప్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఏ మళ్ళీ ఎవరి కర్మలో తలదూర్చను. ఒకవేళ తలదూర్చానంటే నాకు మొటికాయలు పడతాయన్న సంగతి బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు ఏ కర్మ చేస్తేనే ఆ కర్మ నీకు తిరిగొస్తుంది అన్న సత్యం నాకు తెలుసు. మరి ఇప్పుడేం చేయమంటారు సార్? నా ఆయాసం మటుకు పోవట్లే నేనేం చేయాలి సార్ అని అడిగాను. అయితే నీ ఆయాసం పోవట్లేదు ఏం చేయాలి అంటే నువ్వే చూసుకో. యు ఆర్ ఎ రైపన్ సోల్. నువ్వు పండినటువంటి ఆత్మ నీలో ఉన్నది. వృద్ధాత్మ నీలో ఉన్నది. నీకు నువ్వే చూసుకో. చిన్న పిల్లవాళ్ళలో కూడా వృద్ధాత్మ ఉంటుందంటే అంటే ఎన్నో జన్మల నుండి ఆత్మ పండి ఉంటుంది. కానీ పెద్ద వయసులో కూడా ధ్యానం చేయమంటే రాదు. అంటే వాళ్ళది శైశవ ఆత్మ, చిన్న ఆత్మ. అది వయసుతోటి సంబంధం లేదు అని అన్నారు. కూర్చున్నా. అప్పుడు నేను ఒక మహారాణిని. ఒక సీన్ కనిపిస్తుంది ముందర సినిమాల్లో లాగా. ఎవరో ఒక పొట్టి ఆమె ఒక 4, 5 ఫీట్‌లో ఉన్నటువంటి ఆమె. ఒకామె తెల్లని డ్రెస్ ఏసుకొని, కత్తి గిత్తి ఇట్లా బొడ్లో పెట్టుకొని, సింహాసనం మీద కూర్చొని, నా కాళ్ళు గూడా భూమికి పూర్తిగా అందట్ల పొట్టిది. ఆ కూర్చొనుంటే ఆమె ముందర కొన్ని వందల మంది రాజులు తమ కత్తి పెట్టి ఇట్లా దండం పెట్టి అందరూ ఎళ్ళిపోతున్నారు. ఎవరు అంటే ఆమె పెద్ద మహా చక్రవర్తిని. ఆమెకందరూ దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆహా! మగవాళ్ళు గూడా కాళ్ళ మీద పడుతూ దండం పెడుతుంటే ఎంత పొగరుతోటో ఉన్నది. ఆమె. అంతలో ఎవరో ఒక భటుడొచ్చి శత్రురాజులు శత్రు గుడారాలేసుకొని రాజ్యం బయట ఉన్నారు అని చెప్పారండి. చెప్పేటప్పటికి అది సేనాధిపతి చదివి ఇదంతా సీన్ కనిపిస్తున్న సినిమాలో లాగా. సేనాధిపతి చదివి అనంగానే ఈ రాణి కత్తి తీసింది. నేను పోయి వాళ్ళని సంహరిస్తాను రండి పోదామని. వద్దమ్మా మీరు రావద్దు. ఎందుకంటే వాళ్ళని మేము ఇది చేసేస్తాం. లైన్ క్లియర్ చేసుకొస్తాం అని చెప్పి సేనాధిపతి చెప్పంగానే సరే అని చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోగానే ఈమెం చేసిందట ఈ పొట్టి రాణి ఒక గుర్రం వేసుకొని తెల్ల గుర్రం పొట్టి రాణి గుర్రం వేసుకొని టక 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 టక
అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక గుహల్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళకన్నీ రహస్య గుహలు ఉంటాయి కదా రాజులకి. ఆ గుహలోంచి వెళ్ళి ఒక దివిటి తీసుకుని ఆముదం దివిటి అవన్నీ కనిపిస్తున్నాయి. కనిపించింది ఎట్లా చెప్పగలుగుతాం కదా, కట్టు కదా అల్లలేం కదా. ఈ రాణి ఒక 2 దివిటీలు తీసేసుకొని ఆముదపు దివిటీలు ఉంటాయి కదా, వెళ్ళి చప్పుడు కాకుండా గుర్రాన్ని పక్కన కట్టేసేసి ఆ శత్రు గుడారాల మీద వేసి వచ్చిందండి. పాపం శత్రువులందరూ ఏం చేస్తున్నారు ఆ సమయంలో? నిద్రపోతున్నారు అర్ధరాత్రి. వాళ్ళందరూ గుడారాలు కాలిపోయి ఆ ఒకదానికొకటి అంటుకొని ఆహాకారాలు చేస్తూ ఏడుస్తున్నారు. అప్పుడు ఈ రాణి పక్క 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 నవ్వుతూ అయిపోయింది మీరు చాప్టర్ క్లోజ్ అనుకొని వెళ్ళిపోతున్నది. అప్పుడు ఆమెకు ఆగు అని అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే పాపాత్మురాల, నిద్రపోతున్న వాళ్ళని ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేశావు. జన్మ జన్మలకు మా ఊపిరి ఎట్లా ఆగిపోతున్నదో చూడు. పాపం కాలుతుంటే ఎట్లా ఉంటుందండి ప్రాణం. అట్లా జన్మ జన్మలకు ఆ ఈ ఈ ఈ పాపం నీ చుట్టూరా చుట్టుముట్టి నిన్ను వేధిస్తుంది, జన్మ జన్మలు వేధిస్తుంది పా అంటూ ఒక మాటలు వినిపిస్తూ ఆ మంటల్లోంచి వెళ్ళిపోతున్నాయి పాపం సూక్ష్మ శరీరాలు. ఎందుకంటే సూక్ష్మ శరీరం కాలిపోదండి. నయనం చందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. స్థూల శరీరం తగలపడిపోతుంది, కాలిపోతుంది, మారిపోతుంటుంది. కానీ సూక్ష్మ శరీరం అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, అస్త్రశస్త్రాల చేత చంపబడదు, ఇవి వాయువు చేత తోసివేయబడదు. ఇది సూక్ష్మ శరీరం కల. ఈక్వల్ టు ఆత్మ అండి. ఈక్వల్ కాదు, ఈక్వల్ టు అంత పవర్ ఉంటుంది సూక్ష్మ శరీరానికి. అందులోనే మనం అన్ని నిక్షిప్తమై ఉంటాయి. అదే బుద్ధితోటి గ్రహిస్తాం. ఈ విధంగా సూక్ష్మ శరీరాలన్నీ వెళ్ళిపోతున్నాయి, నన్ను శపించాయి ఆ మహారాణిని. అయిపోయింది. కళ్ళు తెరిచేటప్పటికి అమ్మా కళ్ళు తెరిచా. ఏమ్మా మహారాణి అన్నారు. మహారాణినా? సార్ నాకు ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది సార్, మీరు చెప్పొద్దు, అన్ని మీరు చెప్పేస్తున్నారు, నేను చెప్పిన తర్వాత మీరు ఎస్సాను నువ్వు చెప్పండి అన్న. చెప్పమ్మా అన్నారు. ఇట్లా ఇట్లా జరిగింది సార్. పోతూ పోతూ అది నువ్వే అది నువ్వే అది నువ్వే అది నువ్వే అన్నారండి. అంటే మనం తప్పులు బాగా ఆనందంగా చేస్తాం. అత్తగారు పడుతుంటే ముట్టడం, లేకపోతే డబ్బులు కాజేయటం, సొమ్ములు కాజేయటం, ఏదో తప్పులన్నీ చేస్తాం. కానీ అవన్నీ ఎక్కడ లిఖింపబడ్డాయి? చిత్రగుప్తుడు రాసేశాడు. సూక్ష్మ శరీరంలో లిఖింపబడ్డాయి. చచ్చిన తర్వాత అది ఎగిరిపోతుంది కానీ కాలేదుగా, మళ్ళీ వచ్చాయి పుట్టిన తర్వాత. నీ కర్మలు నువ్వు తీర్చుకోవాలి, నీ కర్మలు నువ్వు అనుభవించాల్సిందే. ఎవరి కర్మకు వాళ్లే కర్తలు, అది అర్థం. ఎవరి పుట్టుకకు వాళ్లే. ఇవాళ ఎంత మంచి 2 టాపిక్స్ వచ్చాయి చూడండి. ఎవరి పుట్టుకకు వాళ్లే కర్తలు, ఎవరి కర్మకు వాళ్లే కర్తలు. అయిపోయింది, ఫినిష్. ఇక చూడండి, ఈ జన్మలో ఆయుసం పొరలు 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 పొరలు. ఎన్నిసార్లు ఐసీయూలోకి ఎన్నిసార్లు వెళ్ళాను. ఈ ఒళ్ళంతా గుల్లైపోయిందండి. మరి చేసిన పాపం కట్టి కూడా పదా. అప్పుడు అర్థమైంది నాకు, అమ్మో సార్ ఇంత పాపం చేశాను కాబట్టి నాకు పొరలు పొరలుగా అయ్యే. పాపం మా ఆయన నిజంగా చేతులెత్తి దండం పెట్టచ్చు. 7 ఎత్తుల మల్లెపూల్లాగా చూశారు నా జీవితాన్ని. ఎందుకంటే ఆయన కూడా కలిసి చేశారేమో కర్మ. లేకపోతే వచ్చే జన్మలో నేను ఆయనకు తీర్చుకోవాలి రుణం, తెలియదు. ఎప్పుడు ఐసీయూనే, నా బతుకంతా ఐసీయూలోనే. జ్ఞానంకి వచ్చిన తర్వాత పటాపంచాలి. ఇంతవరకు లేకపోతే ఆయుసం ఉంటే నేను ఎట్లా క్లాస్ చెప్తానండి? దగ్ధం చేసి పారేసింది. నానాటిని కర్మ దగ్ధం చేసి పారేసింది. నౌ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఉత్తప్పుడంతా ఏడుస్తుంటాం మంచం మీద పడి. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, ఆయుసం అదని ఇదని, బీపీ షుగర్లు పెరిగితే పెరగని ఏడుస్తా. మళ్ళీ నా మనసు మటుకు ఎప్పుడు నవోన్మేషణ చాలి. క్లాస్ స్టార్ట్ చేశానా ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. నిత్య నూతనంగా చిన్నపిల్ల మనసులాగా నవోన్మేషణ చాలాగా ఉంటుంది. అదేండి ధ్యానానుభవం అంటే. అట్లా ఉండాలండి. అట్లానే ఉంటుంది ధ్యానం లేక అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ధ్యానాల అనుభవం అట్లానే ఉంటుంది. ఒకళ్ళది ఉన్నది ఇప్పుడైతే ఇంకొకళ్ళది ఉండదు. ఎప్పుడు మా గురుగారు అంటుంటారు, నాకున్నదేదో మీకు లేదా? మీ ఆత్మని మీరు ఉద్ధరే ఆత్మానం. మీ ఆత్మని మీరు ఉద్ధరించుకోండి. అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వు చక్కబెట్టుకో, నన్ను చక్కబెట్టు. గురువు గారు బ్లెస్సింగ్స్ ఇవ్వమంటే నేనేం ఇస్తా నీకు? నీ కర్తకు, నీ కర్మకు, నీ క్రియకు నువ్వే కర్తవి భర్తవి అన్నీ నువ్వే అని. ఆ విధంగా నాకు ఆయుసం రావటానికి కారణం నేను రూట్ కాజ్ తెలుసుకున్నాను. అంటే ధ్యాన జీవితము, ధ్యాన అనుభవము మన బాహ్య జీవితాన్ని చక్కదిద్దుకుంటానికి ఉపయోగపడే దిక్సూచి లాంటిదండి. ఒక మార్గదర్శికి, ఒక టార్చ్ లైట్ లాంటిదండి. చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు ఓహో నేను చేసుకున్న కర్మ నేను అనుభవించాల్సింది. మా ఆయనంటే ఏమొస్తుంది పాపం, మా అమ్మనంటే ఏమొస్తుంది, మా నాన్ననంటే ఏమొస్తుంది, వాళ్ళు ఏమన్నా నన్ను ఆయుష్పడమని చెప్పారా? కాబట్టి మై డియర్ మాస్టర్స్, అందరం ఏం తెలుసుకోవాలి, మన కర్మకు మనమే కర్తలము అని తెలుసుకోవాలని. తర్వాత చాలా వచ్చేసాయి. ఒకసారి నేను మొన్న ఈ మధ్య ఒక 2, 3 ఏళ్ల క్రితం ఒకసారి సడన్ గా టైం అయిపోతే మీరు ఆపమని ఒక సింబల్ చెప్పండి, నేను ఆపేస్తాను. ఒకసారి వామిటింగ్స్ వచ్చేసాయి. వామిటింగ్స్ రాగానే బడకు బుడుకు 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 కక్కేస్తున్నా మంచం మీద. మా అబ్బాయి ఫ్రెండ్ అప్పుడే వచ్చారు. ఇక్కడ ఒక సోఫా మీద కూర్చున్నారు పక్క రూమ్ లో. నేను పడుకొని ఉన్నాను కదా, అమ్మ పడుకుంది కదా అని వాడు అనుకున్నాడు. మా వారేమో అప్పుడే, రాజుగారు అప్పుడే వాకింగ్కి వెళ్ళారు. అంతలోకే బాత్రూమ్కి వెళ్ళా. ఎందుకో నాకు తెలియదు, ఒక్కసారి వికారం వచ్చేసింది, కడుపులో తిమిలి పడేసింది. బాత్రూమ్కి వెళ్ళి సుధా, మా అబ్బాయి పేరు సుధాకిరణ్, వాడు పెద్ద యోగీశ్వరుడు, 60 ఏళ్ళు పత్రికారితోటి వాళ్ళందరితో హిమాలయాల్లో ధ్యానం చేశాట. ఇప్పుడు మటుకు ఈ జన్మలో తప్పే చేయడు ధ్యానం, కానీ వాడికి అంత జ్ఞానం ఉంటుంది. వాడు ఏం మాట్లాడినా ఎంత లాజికల్ గా మాట్లాడతాడు. ధ్యానం మటుకు చేయడు, చెయ్యక్కర్లా, కొన్ని జన్మల్లో చేసింది ఉన్నది, ఎప్పుడో మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్నేళ్ళకి స్టార్ట్ అయింది, అట్లానే ఎవరు రాసి ప్రకారం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఓకే, బాత్రూమ్ లోంచి వచ్చి కింద పడిపోయా. ఒరే సుధా సుధా అని పెద్దగా పిలిచేటప్పటికి అమ్మ ఏమైందమ్మా అని వాడి ఫ్రెండ్ వాడు గబుగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఏమైందమ్మా అంటే మళ్ళీ కక్కేస్తున్నా. ఏమంటాడు, నాన్న ఇప్పుడే వెళ్ళారు బయటికి వాకింగ్, రోడ్డు కూడా దాటి ఉంటారని ఒక ఫోన్ వాళ్ళ నాన్న కొట్టాడు, ఒక ఫోన్ అంబులెన్స్ కొట్టాడు, నన్ను అంబులెన్స్ లో తీసుకెళ్లిపోయారు. ఇంకా ఆగట్లా, నైటీ తోటే ఉన్నా, నైటీ మీద కూడా కక్కేసుకుంటున్నా, నైటీ మార్చడానికి కూడా నిలవట్లా, చచ్చిపోతున్నావు మా అమ్మ అని చెప్పేసి అట్లానే వేసుకెళ్ళిపోయారు. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం, మెట్ల మించి దించుకొని తీసుకెళ్లి అంబులెన్స్ లో వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ రియల్ మేడం, జరిగింది, అన్ని జరిగినవే జ్ఞానానుభవాలంటే, జరిగినవే అన్ని జ్ఞానానుభవాలు జరిగినవే. కాబట్టి అలా పోటీ దీంట్లో వెళ్తున్నాను, సుధా జాగ్రత్త అని సైగలు చేస్తున్నా, కొడుకు మీద ప్రేమ ఇట్లా సైగలు చేస్తున్నాను అంతే. ఒక చెయ్యి, ఇంత చెయ్యి వచ్చి పటక్కని ఇట్లా పట్టేసి జుట్టు పెట్టి పీకిందండి. ఏమిటో నాకు తెలియట్లా, అట్లా అయిపోయాను. జుట్టు పెట్టి పీకి ఎక్కడికి పోతావు, ఇంకా నీకు భూమి మీద చాలా పనులు ఉన్నాయి, నువ్వు చేయవలసిన పనులు, నువ్వు పోవటానికి వీలేదు. హాయ్ సార్, మీరు వచ్చారా పత్రి సార్ అన్నా. నువ్వు ఇప్పుడే ఎక్కడికి తప్పించుకుంటావు, ఉండో పనుంది అని చెప్పేసి చెయ్యి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఆశ్చర్యం వేసింది. ఓ నేను బతికాను రోయ్ అనుకున్నా, తెలివి వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ ఐసీయూలో పడేశారు, ఇంజక్షన్లు చేశారు, ఇదంతా మామూలు ప్రపంచం, కానీ బతికాను. ఈ రోజు క్లాస్ చెప్తున్నాను. భూమి మీద పని ఉందా లేదా అండి, మన పని అయిపోయిందా, మనం ఎట్లా పోతాం? అవి జ్ఞానానుభవాలు. నీ దుంప వెయ్య, నువ్వు బతికున్నంత కాలం నీ కంఠస్వరంతో ఇలానే చెప్పాలి. అందుకు పుట్టానండి నేను, నా లైఫ్ ప్యాటర్న్ తెలుసుకున్నా, జ్ఞానానుభవం ఎంత గొప్పదో చూడండి. అందుకని నాకు సాధ్యమైనంత వరకు క్లాసెస్ చెప్తాను. తెలుగు క్లాసెస్ నాకు తెలియవచ్చు కాబట్టి విపరీతమైన ఆనందం తెలుగు క్లాసులు చెప్పడం. ఓకే, అలా ఇంకోసారి నా గొంతు పోయిందండి, సౌండ్ రాల, అసలు స్వరపేటికే పోయింది. విశాఖపట్నంలో ఉన్న రోజుకు 2, 3 క్లాసులు చెప్పేదాన్ని. అసలు అసలు ఆగటం అనేది లేదు, కొన్ని వేల క్లాసులు చెప్పేవాళ్ళం. అట్లా స్వరపేటికి పోయి ఇదే అయ్యయ్యో అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏమండి ఆపరేషన్ చేయాలండి, మీరు ఏమన్నా లెక్చరరా అని అడిగారు. ఏమండి ఈ కాలంలో కాదండి, 25 ఏళ్ల క్రితం లెక్చరర్ని, ఇప్పుడు కాదండి అన్నా. అంటే స్వరపేటిక ఆపరేషన్ చేయాలన్నారు. అయ్యో అని ఏడుస్తున్నా, నేను చెప్పేది ఆనందంగా క్లాసెస్ చెప్తున్నాను, ఇలాంటిది స్వరపేటికి పోయింది అనేటప్పటికి, సరే మా అన్నయ్య వాళ్ళందరికీ చేస్తే, అమ్మ 2, 3 డాక్టర్లను కనుక్కొని ఆపరేషన్ చేయించుకోమ్మా, ఇంకా క్లాసెస్ చెప్పవాక నువ్వు, మళ్ళీ అది రప్చర్ అవుతుంది అని చెప్పారు. సరే అన్న, సరే ధ్యానంలో కూర్చున్నా. రోజు కూర్చుంటాగా, ప్రతిరోజు ఇది మామూలే. అలా కూర్చోగానే ఏమైందో తెలుసా అండి, ఒక పొగగొట్టం, ఇట్లా సన్నని పొగగొట్టం లాగా వచ్చేసి, ఒక కిరసనాయిలు ఇట్లా పోస్తారు చూసారా, ఇట్లా కొడతారు, దాన్ని ఏమిటో అంటారు, ఇట్లా కొడతారు, డబ్బాలో పెట్టి ఇట్లా కొడితే కిరసనాయిలు కింద పడుతుంది. అట్లాంటి ఒక గొట్టం లాగా వచ్చి నోరు ఇట్లా తెరిపించేసేసి దాని లోపలికి దించేసిందండి ఆ పొగగొట్టం. కాంతి గొట్టం, పొగగొట్టం కాదు అది, కాంతి గొట్టం వచ్చేసి ఆ అట్లానే పెట్టేసింది. లోపలికి వెళ్ళి ఏంటో తిరిగింది, ఇక్కడ కూడా తిరగటం కనిపించింది నాకు, బయటికి వెళ్ళిపోయింది. ఈ అనుభవం అంటే బయటికి వెళ్ళిపోయింది, అయిపోయింది. తెల్లవారు లేచి మామూలుగా నాకు తెలియదు, గొంతు పోయినప్పటికి 4, 5 రోజులు అయింది గొంతు పోయి. అంతలో చెప్తూ ఉన్నాను, నా యాండి ఆఫీస్ టైం అవుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి, సుధా లేస్తాడు,
స్కూల్కి తీసుకెళ్ళండి అని మామూలు. అదేంటి నీ గొంతు వచ్చింది ఏంటి అన్నారు ఈయన. నేను మర్చిపోయా. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అన్నారు. అవునండి నా గొంతు వచ్చింది ఏంటి. అమ్మో నాకు ఆ రాత్రి యాస్ట్రల్ ఆపరేషన్ జరిగిందండి. ఓహో నీకు యాస్ట్రల్ ఆపరేషన్ జరిగిందా అన్నారు. గొంతు వచ్చింది. ఇప్పుడు క్లాసులు వందల క్లాసులు చెప్పా, తర్వాత వేల క్లాసులు చెప్పా, ఏమైంది గొంతుకి? నథింగ్. అందుకనే నువ్వు బతకాలి అన్నారు మా గురువు గారు. అందరికి అందరు గురువులేనండి. మా అనేదేదో ఊత పదంగా వస్తుంది కానీ ప్రతి వెలుగు ఒక గురువేనండి. ప్రతి గురువు చెప్పేది ఆధ్యాత్మిక సత్యమేనండి. నీ నా అనేది పిచ్చితనం. అన్నిట్లో ఉన్న పరమాత్మే, అందరిలో ఉన్న పరమాత్మే, నాలో ఉన్న పరమాత్మ ఒక్కటేనండి. ధ్యానానుభవాలు ఈ జీవితాన్ని ఇంత అద్భుతంగా లీడ్ చేస్తాయి. నీ కర్మకు నీవే కర్తవు కాబట్టి చెడు కర్మలు చేయమంటే చేస్తామండి? మానుకోనైనా మానుకుంటాం. మాటతోటి కూడా తిట్టాలనిపించదు. ఎందుకంటే నేను తిట్టానంటే నాకు 10 తిట్లు వెంటనే వెనక నుంచో, ముందు నుంచో, పక్క నుంచో, వెనక నుంచో వచ్చి తీరుతాయి. నేను దొంగతనం చేశానంటే నా వస్తువు పోయినట్టే లెక్క. ఈ సత్యం తెలుసుకున్న నేను ఆస్ట్రల్ బ్యాంక్ అకౌంట్ కోసం పాకులాడతానా? భూమి మీద అకౌంట్ కోసం పాకులాడతానా? చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు మహాతల్లి మీరంత చక్కగా నవ్వుతున్నారు. మీరు ఆస్ట్రల్ బ్యాంక్ కోసం పాకులాడుతున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఆస్ట్రల్ బ్యాంక్ మొత్తం అకౌంట్ మొత్తం నిలిచిపోతున్నది. ఎందుకంటే ఇంత పొద్దున్న ఇంతమంది మహానుభావులు వింటున్నారు. మీరు వింటున్నారు, ఇంత జ్ఞానామృతాన్ని గ్రోలుతున్నారు అంటే అది ఆస్ట్రల్ బ్యాంకే కదండి. కాబట్టి ఇవాళ నుంచి మనం ఆస్ట్రల్ బ్యాంక్ లో అకౌంట్ వేసుకున్నావా, బాగా పెంచుకున్నావా డబ్బుని, అది జన్మ జన్మలకు తోడుస్తుందండి. ఇది ఈ జన్మలోనే పోతుందండి. ఒక కొడుకులో కోడళ్ళు ముక్కు బుడక కూడా ఉంచరు, మనకు పీకేస్తారు. ఆ చచ్చిన దానికి ముక్కు బుడక ఎందుకని పుట్టుకొని లాగేస్తారు. చెవులు కత్తిరించను కూడా కత్తిరిస్తారు. అవునా కాదా? నిజమా కాదా? దీనికోసం సరే ఉన్ననాళ్ళు పెట్టుకుందాం, అనుభవిద్దాం. పోయిన తర్వాత పోని. ఇంక దాని మీద ఎందుకు? ఎవరో చెప్తూ ఉన్నట్లు అత్తగారు దాని దుంపవయ్య చచ్చేదాకా ఈ కీస్ ఇక్కడే పెట్టుకున్నది, బ్యాంక్ బీరువావి. చచ్చిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది? సూక్ష్మ శరీరం అయి తిరుగుతున్నది. కోడలు దొంగమండా చచ్చావు పో, పీడా పోయింది పో అని చెప్పేసేసి హాయిగా మా అత్త ఏం దాచిందని చెప్పి కీ తీసుకుంటుంటే అది ఇట్లు 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 అరుస్తుంటుంది. అయ్యో తీసుకోక తీసుకోక తీసుకో. సూక్ష్మ శరీరం కనిపించదు, వినిపించదు, ఏమి చేయలేదు కదా. ఎంత కోడల్ని కొట్టినా కూడా దానికి ఏం తెలియదు, మొత్తం తీసేసుకుంది. ఎవరికి పోవాలో అవే పోతాయి. నదీనాం సాగరం గతి. మనకెందుకండి చింత? ఈ సత్యం తెలుసుకున్న తర్వాత, అద్భుత తత్వాన్ని తెలుసుకున్న తర్వాత చింతేలా? చింతలకు చింతకాయలు రాలుతాయా? రాలవే. ఆ ఇంత అద్భుత తత్వాన్ని మనం గ్రహించాలి అంటే ధ్యానానుభవాలు ఉండాలా వద్దా? వింటే చాలు, ఉంటే చాలు, వింటే చాలు. ఇట్లాంటివి ఎన్నోనండి. ఆ ఆ తర్వాత చాలా ఉన్నాయి. ఆస్మా పోయింది. చెప్పనా? ఒకటి ఆపేనా? అశ్వత్థామది ఒక్కటి చెప్పేసేసి, అశ్వత్థామది ఒక్కటి ఒక 2 మినిట్స్ లో చెప్పేసి ఆపేస్తానండి. అశ్వత్థామ గౌహతిలో ఒకసారి ఒక ఆశ్రమంకి వెళ్ళాం. 2 మినిట్స్ ఓన్లీ. గౌహతిలో ఒకసారి ఆశ్రమంకి వెళ్ళామండి. అది అశ్వత్థామ ఆశ్రమం అన్నారు. మహానుభావులు, యోగీశ్వరులు ఎన్ని చోట్ల ఎన్ని తపస్సులు చేసుంటారు. అలాంటి స్థలాల్లో కూర్చున్నా మనకు ఆ వైబ్రేషన్స్ మనం క్యాచ్ చేయొచ్చు కదా అనే ఊహతోటి అన్ని గుళ్ళు తిరుగుతాం, గోపురాలు తిరుగుతాం, ఆశ్రమాలు తిరుగుతాం, ఎక్కడైనా తిరుగుతాం. ఎక్కడ తిరిగినా మనలో మనం మునిగి ఉంటాం అనమాట. ఆ విధంగా అశ్వత్థామ ఆశ్రమంకి వెళ్తే నేను నడవలేను అని చెప్పేసేసి ఒక కాలువ ఉంటే ఆ కాలువలో కాళ్ళు పెట్టి నేను కూర్చున్నాను. మా వారు మటుకు రెయ్య నడుస్తూ వెళ్ళిపోయారు. ఆయన అదంతా నడుస్తూ నన్ను ఆశ్రమం మొత్తం తిరుగుతున్నారు. నేను నడవలేనని కాలువలో ఓ పెద్ద పొడవుగా కాలువ ఉంటే ఆ కాలువలో కాళ్ళు పెట్టి కూర్చున్నానండి. వెంటనే ఒక మాట వినిపిస్తున్నాయి. ఏంటి? ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాము తల్లి, మీ పాదాలని కడుగుతున్నాము అని వినిపించింది. అనగానే కాడు పైకి లాగేసుకున్నా. నా పాదాలని గడగటం ఏంటి గంగమ్మ తల్లి? ఆ నీళ్లు గంగమ్మ తల్లి, ఏ నీళ్ళైనా మనకు గంగమ్మ తల్లిలే కదా. అదేంటమ్మా నేను ఒక ఆయుసప్రోగి, నా ఫీలింగ్ ఎంత ఆయుసప్రోగే, చచ్చేదాకా అదే అని కాడు పైకి లాక్కున్నా. లేదమ్మా, మీలాంటి యోగీశ్వరులు ఎంతమందో వస్తే మీ పుణ్యపాదాలని నీకు తెలియదు, నువ్వు ఒక ఆయుసప్రోగి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్ని జన్మల యోగీశ్వరాలు నువ్వు. నీ పాదాలను టచ్ చేయటం వల్ల మా పాపాలు పునీతం అయిపోతున్నాయి. ఈ మనుషులు ఈ దూరి మనుషుల వల్ల ఆ కల్మషం అంతా నదులు నీళ్ళకు కలుగుతున్నాయండి. అవన్నీ పోగొట్టుకుంటున్నాను తల్లి, నీకు శతకోటి వందనాలు అన్నది.
ఓహో నీళ్లు మాట్లాడుతున్నాయా, అమ్మా నువ్వు అట్లా అనవాకమ్మా, నీకంటే నేను శక్తిహీనురాలంటే కాదు కాదు అంటున్నాయి. అంటే మరి నాకు ఈ ఆయుసం భావన ఏంటి అన్న, ఎందుకు ఇట్లా భావన కుమ్మేస్తున్నాను నన్ను, ఎప్పుడు ఎక్కడ పట్టినా అదే భావన. అంటే లేదమ్మా, నీ కర్మలు ఎట్లా ఉన్నాయో తెలుసా, ఇదిగో చూడు, నేను నీకు ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. ఆ గంగమ్మ తల్లి చెప్తున్నది ఏంటి, ఈ కాలం ఒడ్డున చూడు నీళ్లు అట్లా ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నీళ్లు అంతే కదండి, ఒడ్డుకు కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అదే విధంగా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే వాళ్ళ ఆత్మశక్తితోటి కూడి ఉంటారో, వాళ్ళ కర్మలు కర్మలు అనుభవించవలసిందే, అనుభవించండి కర్మలు పోవు. వాళ్ళ కర్మలు సివియర్ గా ఉండవు, దూరంగా జరిగి 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 వాళ్ళ జీవిత మార్గానికి అనుగుణంగా ధ్యాన జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కర్మలు మటుకు దూర దూరంగా అనుభవిస్తూ దూర దూరంగా తొలగిపోతూ ఉంటాయి, చిన్న చిన్నగా కర్మలన్నీ తొలగిపోతాయి. ఇది చెప్తున్నానమ్మా నీకు, నువ్వు బంగారు తల్లివి ఎందడం పెట్టేసి వెళ్ళిపోయిందండి నీళ్ళ ఇది, అట్లా వెళ్ళిపోతున్నట్లు కనిపించింది. ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ అండి. కాబట్టి మనం ఈ మార్గంలో స్థిరులమై ఉంటే, హాయిగా నిశ్చలంగా నిష్కల్మషంగా ఆనందంగా ఉంటే మనకు ఎంతో ఆనందం చేకూరుస్తుందండి. ధ్యాన జీవితం అంటే ఆనందమయం కావాలి. ఇది కొన్ని నా ధ్యాన అనుభవాలు ఎన్నున్నాయో అవన్నీ గుర్తుకురా, వచ్చినోడు చెప్తూ ఉంటాం. ఓకే, ఇది ఇంతతో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ.